వచ్చేటటువంటి సాహిత్యవేత్తలు అదేవిధంగా పత్రికా అందరికి కూడా విజయవాడ పుస్తక మహోత్సవం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రంథాలయాలు పునర్వికాస సదస్సుకు సంబంధించి గ్రంథాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు దీనికి సంబంధించి సదస్సులో చర్చించడానికి ఈరోజు ఈ సదస్సులో పెట్టాం. ఈ సదస్సుకు అధ్యక్షులుగా వెంకటనారాయణ గారు అధ్యక్షత వహించాల్సిందిగా కూర్చున్నాం. వెంకటనారాయణ గారు కూర్చున్నాం. అదేవిధంగా ఈ సదస్సులో వక్తలుగా మండలి బుద్ధప్రసాద్ గారు శాసనసభ్యులు వారి వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మన్యం రాయుడు గారు మౌనసు ఫౌండేషన్ వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మన్యం రాయుడు గారు నాగులపల్లి భాస్కరరావు గారు ఒల్లూరు శివప్రసాద్ గారు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ గ్రంథాలయ పునర్వికాస సదస్సు కన్నారు. వారిని కూడా వేదిక కూర్చున్నాం. అదేవిధంగా వికీపీడియా రెహమాన్ గారిని కూడా వేదిక రావాల్సి కూర్చున్నాం. అదేవిధంగా శ్రీపతి గారు కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం. ఎంఎస్కో విజయ్ కుమార్ గారు కూడా శిక్షణ రావాలని కోరుతున్నాం. వారితో పాటు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మి కూడా వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. సమావేశాన్ని అధ్యక్షులు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. మిత్రులకు నమస్తులు. ఈ గ్రంథాలయ పునర్వికాసం అని ఒక టాపిక్ ఇది. యాక్చువల్గా ఏ ఉద్యమానికైనా ఏ సంస్థకైనా ఒక అవసరం నిమిత్తం ఒక సంఘము ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. దాని ఆవశ్యకత లేనప్పుడు అది కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ గ్రంథాలయ వ్యవస్థ చాలామంది నిర్వీర్యమైపోయింది, ప్రభుత్వ వైఫల్యాలు అని అంటున్నారు. అసలు నిర్వీర్యం అవడానికి కారణాలు ఏంటి? ఈ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటే ఎలా ఉండాలి? ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చాలా సంస్థల్ని వ్యవస్థల్ని చూశాను. ఇక్కడ విజయవాడలో ఒక పారిశ్రామిక ఎగ్జిబిషన్ లాంటి సంస్థ ఒకటి ఉండేది. అది బాగా నడుస్తున్న సందర్భంలో పారిశ్రామిక సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంటు, రకరకాలవి పాప్కార్న్లు అమ్మటం, ఎంటర్టైన్మెంటు ఇలాంటివన్నీ పెట్టి ధనార్జన జయంగా నడవటం వలన అది నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు మేము కూడా ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని పెట్టినప్పుడు ఈ రీడింగ్ హ్యాబిట్ పెంచడానికి, తెలుగు ప్రచురణ రంగానికి ఉద్ధరించడానికి అని రకరకాల పరిస్థితుల్లో దీన్ని స్థాపించాం. అయితే మొన్న మధ్య ఒక మిత్రుడు స్టాల్ కావాలని అడిగితే నా మిత్రుడు ఒక బాధ్యత ఉన్న మిత్రుడు అన్నాడు, అది ఒక డిస్ప్లే స్టాలా, జనరల్ స్టాలా, తెలుగు స్టాలా అని అడిగాడు. అంటే ఏంటి? డిస్ప్లే స్టాల్కి అయితే ఎక్కువ రెంటు, రీజనల్ స్టాల్కి అయితే తెలుగుకి అయితే తక్కువ రెంటు. అది ఉద్దేశం ఏంటంటే ఈ సొసైటీ బాగా లాభం చేకూరుద్దామని, అంతేగాని మరో కారణం కాదు. కానీ దానివల్ల మన పర్పస్ ఏంటి, ఈ సొసైటీ ఎందుకు పెట్టాము అనేది మర్చిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. అట్లాగే 80 ఏళ్ల క్రితం ఈ గ్రంథాలయ వ్యవస్థ
లేకపోతే 62లో గ్రంథాలయ బిల్లు వచ్చిందని శివప్రసాద్ గారు చెప్పగా విన్నాను. ఈ గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి చాలా 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 కారణాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయ వ్యవస్థ గవర్నమెంట్ నిర్వహిస్తుందా లేకపోతే మనమే నిర్వహిస్తున్నామో తెలియని పరిస్థితి. ప్రజల నుంచి ఇంటి పనులు సెస్ కట్టించుకుని లైబ్రరీలకి పుస్తకాలు కొంటున్నారు. ప్రజల నుంచి సెస్ కడుతున్నా అది సరిగ్గా చేరట్లేదు, అందుకని గ్రంథాలయ సంస్థ పుస్తకాలు కొనట్లేదు అంటున్నారు. కొంత ఇలాంటి సెస్ కలెక్ట్ అయినా అది దుర్వినియోగం అవుతుంది, అది పక్కదారి పడుతుంది అని మరి కొందరు ఆరోపణ. అది కాకుండా ఈ బిల్లులో ఉన్నది ఏంటంటే గ్రంథాలయ సెస్తో గ్రంథాలయాల అభివృద్ధి, పుస్తకాలు కొనుగోలు జరగాలి, జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది గ్రాంట్గా. అయితే గవర్నమెంట్ గ్రాంట్గా ఇవ్వవలసిన దాంట్లో 30 to 40% ఇస్తుంటే ఈ సెస్ వసూలైనట్లతోనే జీతాలు తీసుకున్నారు. అవటంతో వాళ్ళకి పుస్తకాలు కొనడానికి అవకాశం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈ పాలకులు గ్రంథాలయ సంస్థలకి వ్యవస్థలను గ్రంథాలయ పరిస్థితులని పెట్టి నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పదవులు ఇస్తుంటే ఈ కలెక్టర్ ఎస్ఎస్ వీళ్ళ నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్న వ్యక్తుల జీతభత్యాలకే సరిపోని పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఏర్పడుతున్నాయి. అసలు ఈ నామినేటెడ్ పోస్టుల వల్ల గ్రంథాలయాలకి ఉపయోగపడుతున్నాయా లేదా అంటే అనుమానమే. అవి నేను ఈ గవర్నమెంట్ గురించి అంటలేదు, కానీ గత 25 ఏళ్ళుగా ఈ గ్రంథాలయ సంస్థల ఆఫీసులు అప్పుడున్న రాజకీయ పార్టీల కేంద్రాలుగా, అంటే వాళ్ళ కాలక్షేప సెంటర్లుగా మారి అని నాకున్న అభిప్రాయం. అసలు ఈ గ్రంథాలయ వ్యవస్థ లేనప్పుడు, ప్రభుత్వం దీని గురించి దృష్టి మరలుతున్నప్పుడు ప్రజల దగ్గర ఎందుకు 8% వసూలు చేయటం? ఈ గ్రంథాలయ సిబ్బందిని ఎందుకు ఎమ్మెల్సీ చేయించుకోవచ్చు కదా వేరే డిపార్ట్మెంట్లోకి? లేకపోతే దీన్ని ఎలా పునరుద్ధరించాలో ఆలోచించాలి కదా అనేది నాకున్న ప్రశ్నలు. అయితే నేనంత వీటన్నిటిని గురించి అంత లోతుగా అధ్యయనం చేసిన వాడిని కాదు. అధ్యయనం చేసిన మిత్రులు ఒక్కొక్కరు మాట్లాడతారని భావిస్తూ ఈ సభను మా లక్ష్మయ్య నిర్వహిస్తారని కోరుతున్నాను. నమస్కారం. వెంకటనారాయణ గారికి హెల్త్ అంత బాగలేదు. భారతదేశంలో గ్రంథాలయాలు భాష పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ 1300 లైబ్రరీలు ఉంటే 490 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా స్వీపర్స్. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితుంది. దీనికి లైబ్రరీ అధ్యక్షులు ఉంటారు, కార్యదర్శులు ఉంటారు తప్ప అక్కడ పుస్తకాలు ఉండవు, స్టాఫ్ ఉండరు. అందుకని గ్రంథాలయాల గురించి మాట్లాడటం అంటే స్కూల్స్ గురించి, యూనివర్సిటీస్ గురించి, మన సాహిత్యం గురించి, పబ్లిషర్స్ గురించి, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది ఇవన్నీ చర్చించడం కోసమే ఈ సదస్సు నిర్వహించడం. ఈ సదస్సులో ఉన్నటువంటి స్పీకర్లు పర్టికులర్గా విజయ్ కుమార్ గారు, వెంకటనారాయణ గారు గత 40 సంవత్సరాల నుంచి గ్రంథాలయాల్లో ఏం జరుగుతుంది, ఎట్లా కొంటున్నారు, ఎట్లా పే చేస్తున్నారు, ప్రచురణకర్తలు ఏంటి తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత రాయుడు గారు మొత్తం తెలుగులో ఇప్పటి వరకు ముద్రించినటువంటి ప్రతి అక్షరం స్కాన్ కావాలి, అది అందుబాటులో ఉండాలని ఒక యజ్ఞంలాగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు. తర్వాత బుద్ధప్రసాద్ గారు ఆయన ఆంధ్రలోనే కాకుండా రాష్ట్రాల్లో తమిళనాడు ఎట్లా ఉంది, కేరళ ఎట్లా ఉంది, కర్ణాటక ఎట్లా ఉంది, ఇతర హిందీ రాష్ట్రాలు ఎట్లా ఉంది స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్లు ఇచ్చినటువంటి నిపుణులు. తర్వాత శివప్రసాద్ గారు గ్రంథాలయ ఉద్యమం యొక్క కన్వీనర్గా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. ఆయన వెనకమాల మేమంతా కూడా కలిసి పనిచేస్తున్నాం, మొన్న ప్రోగ్రాం నిర్వహించాం. అట్లాగే రహమాన్ గారు వికీపీడియాలో దీనికి సంబంధించి టెక్నాలజీని సాహిత్యానికి పుస్తకాలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో గత 5-6 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. ఆయన ప్రముఖుడు. అతను శ్రీపతి గారు కూడా క్రియేటివ్ కామన్స్ పేరుతోటి ఆయన లెక్చర్గా, ప్రొఫెసర్గా ఉన్నాడు.
ఈ పుస్తకాలు వీటికి సంబంధించి కృషి చేస్తున్నాం. నేను చెప్పదలుచుకున్న వీళ్ళందరూ కూడా గ్రంథాలయాలు, పుస్తకాలు, సాహిత్యం దీనికి సంబంధించి, నిక్షిప్తంకి సంబంధించి కృషి చేస్తున్నటువంటి ప్రముఖులు. వారి మాటల్లో మనం ఉందాం. అయితే దీనికి ఒక టైం బాగుంటుంది ఉంటుంది కాబట్టి ముందుగా విజయ్ కుమార్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. భారతదేశంలో వేదిక ముందున్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ లైబ్రరీల స్థితి చూసినప్పుడు నాకు జీవశాస్త్రానికి సంబంధించిన ఒక అంశం గుర్తొస్తుంది. అదేంటంటే ఈ జీవశాస్త్ర పరిణామంలో మనుషులకి పూర్వం ఒళ్ళంతా జుట్టు ఉండేది. ఇప్పుడు మనకు ఒళ్ళంతా జుట్టు ఉన్న మనుషులు ఎవరు లేరు. మనుషులకి చాలా పొడుగాటి గోళ్ళు ఉండేవి. ఇప్పుడు పెద్ద పెద్ద గోళ్ళు ఉండి అని గోళ్ళతో ఆహారాన్ని తీసుకునేవాడు కాబట్టి గోళ్ళు ఏ అవయవాలైతే ఉపయోగంలో లేవో వాటిని అంతరించిపోయేట్టు చేయటం అనేది సృష్టిలో ఉన్న పరిణామ క్రమంలో భాగం. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గ్రంథాలయాల తాలూకు అవసరం తెలుగు సమాజానికి లేకపోవటం వల్ల ఈ గ్రంథాలయాల తాలూకు గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరేమో అని చెప్పి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. నేను ప్రపంచంలో 23-24 కంట్రీస్లో లైబ్రరీస్ని చూశాను. లైబ్రరీస్ తాలూకు ఫంక్షనింగ్ చూశాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా లైబ్రరీ అనేది పబ్లిక్ డ్రివెన్, అంటే జనం తాలూకు అవసరాలు, వాటి తాలూకు బౌద్ధిక అవసరాలకు అనుగుణంగా నడిచే ఒక వ్యవస్థ గ్రంథాలయాలు. కాకపోతే నేను రిప్రజెంట్ చేస్తున్న వ్యవస్థకి గ్రంథాలయం ఒక ఆర్థిక అవసరం, నేను ఉంటున్న సమాజానికి ఒక బౌద్ధిక అవసరం నేను భావిస్తున్నాను. ఆర్థిక అవసరం ఎందుకంటే నేను కొత్త పుస్తకాలు వేయాలంటే కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి పుస్తకాలు కావాలి. పుస్తకాలను ప్రచురించడానికి డబ్బులు కావాలి. దానికి లైబ్రరీస్ ఉపయోగపడతాయి కాబట్టి అది నాకు ఆర్థిక వనరు. నేను ప్రచురణకర్తను కాబట్టి మానవ సమాజం తాలూకు బౌద్ధిక వికాసానికి ప్రచురణలు ఉపయోగపడతాయనే ఒక భావన ఉండటం వల్ల, ఆ భావన ద్వారా ఆ భావనలోనే జీవించడం వల్ల నేను ప్రచురణకర్తగా మనుగడ సాగిస్తున్నాను. కాబట్టి గ్రంథాలయాలు నాకు బౌద్ధిక అవసరం కూడా. అయితే సమాజానికి ఎంతవరకు అవసరం అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం సహజంగా చేసేది ఏంటంటే ప్రభుత్వాలను నిందిస్తాం. ప్రభుత్వాలు గ్రంథాలయాల గురించి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విషయాల్లో ఒత్తిడి ఉంటే ఆ విషయాల్ని మాత్రమే పట్టించుకుంటుంది. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వాలు ప్రజల్ని మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అదంతా చాలా తీవ్రమైన చర్చ. అసలు ప్రభుత్వం అనేది, ప్రభుత్వం తాలూకు సహజసిద్ధమైన లక్షణం ఏంటంటే, ఏ సామాజిక తత్వశాస్త్రాన్ని చెబుతాడు, అది స్టేటస్ కోని మెయింటైన్ చేస్తుంటుంది. యథార్థ స్థితిని కొనసాగించడం అనేది ప్రభుత్వం తాలూకు సహజ లక్షణం. అది కొంతమందికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి కొనసాగిస్తుంది. ఇట్లాగే ఈ లైబ్రరీస్ గురించి ఎవరు మాట్లాడిన సందర్భంలో, లైబ్రరీస్ గురించి ఎవరు పట్టించుకునే సందర్భంలో, లైబ్రరీ అనేది గ్రంథాలయం అనేది ఒక బౌద్ధిక అవసరం అని సమాజం నుంచి ఇటువంటి ఒత్తిడి రాని సందర్భంలో ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించటానికి మనకి ఏ ప్రాతిపదిక ఉంది? బ్రిటిష్ వాళ్ళ మీద ప్రజలు పోట్లాడటానికి, ప్రజలు యుద్ధం చేయటానికి అక్షరాస్యత అవసరం, అక్షరాస్యత తర్వాత కొంత విషయజ్ఞానం అవసరం. కాబట్టి ఆ రోజు పొలిటికల్ సిస్టంలో ఉన్న కొందరు కార్యకర్తలుగా మరి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించారు. అంటే ఒక సమాజం తాలూకు రాజకీయ అవసరంగా
గ్రంథాలయోద్యం వచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థ తాలూకు సామాజిక అవసరంగా క్షమించాలి, గ్రంథాలయోద్యం వచ్చింది. కొదటి నారాయణరావు పనిచేసిన, బావిలాల్ గోపాలకృష్ణ గారు పనిచేసిన, ఇంకా అనేక మంది ప్రముఖులు ఎంతమంది పనిచేసినప్పటికీ పనిచేసిన వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా వాళ్ళు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడానికి, వాళ్ళని ఉత్తేజం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అలాంటి అవసరం ఏ ప్రభుత్వానికి లేదు. దానివల్ల ఈ గ్రంథాలయాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఏమన్నా కలిసి ఈ సమాజంలో మార్పు రావటం అవసరమని అనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా కొంతమంది కలిసి చిన్న చిన్న సమూహాలుగా దీని గురించి విస్తృతంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాలి. మనం చేసే డిమాండు లేకపోతే మనం మాట్లాడుతున్న విషయాలు, ఇదిగో మీ తాలూకు రాజకీయ అవసరాలకి మా తాలూకు అవసరం ఉంది, మీ తాలూకు రాజకీయ ఉన్నతికి మా తాలూకు అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పగలగాలి. నిన్న ఇదే వేదిక మీద నుంచి మాన్య ఉప ముఖ్యమంత్రి చాలా ఆయన మోస్ట్ అన్క్యారెక్టరిస్టిక్ స్పీచ్, ఆయన మామూలుగా మాట్లాడే పద్ధతి కన్నా వినమ్రంగా, వినయంగా విద్వత్ సమాజం ముందు పుస్తకాల అవసరం ఏమిటో చెప్పారు. మంచో చెడో మనకి కనీసం పుస్తకాలు అవసరం అని గొంతెత్తి మాట్లాడటానికి బుద్ధప్రసాద్ కాకుండా రాజకీయ వ్యవస్థలు ఇంకో మనిషి కూడా ఉండటం అనేది మనందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు బుద్ధప్రసాద్ గారు ఒకరే మాట్లాడుతుండేవారు. ఇది ఒక పరిమితమైనటువంటి 4-5 మేధావులు అనుకునేవాళ్ళు చేసే ప్రయత్నం వల్ల జరిగే విషయం కాదు. చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకోవటం, రీడర్ ప్రెషర్ పెంచడం. మొన్న నేను ఒక యుఎస్లో ఒక కమ్యూనిటీలో ఉంటే అక్కడ ఒక పెద్ద ర్యాక్ పెట్టుంది. ఆ ర్యాక్లో ఒక ఆయన ఏం చేశాడంటే కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంట్లో పెట్టి మీ దీంట్లో కావాల్సిన పుస్తకాలు చదువుకోండి, వాటిని మళ్ళీ మీ దగ్గర ఉన్న పుస్తకాలతో రీప్లేస్ చేయండి అని పెట్టాడు. మేమెవరన్నా ఇప్పుడు ఎంఎస్కో దగ్గర, విశాలాంధ్ర దగ్గర, ప్రజాశక్తి దగ్గర నాకు తెలిసినంత వరకు 35% ఆఫ్ ది స్టాక్ నెక్స్ట్ 3 yearsలో కూడా అమ్మని స్టాక్ ఉంటుంది. మేమన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నామా? మేము ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నేనే చేసి ఉండొచ్చు, నాకు ఆలోచన రాలేదు. నేను చూసిన తర్వాత ఆలోచన వచ్చింది. రీడర్షిప్ పెంచడం వల్ల మాత్రమే, రీడర్స్ అనేది ఒక బలమైన కమ్యూనిటీ అనుకున్నప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థ దాని గురించి స్పందిస్తుంది. రెండోది, ప్రచురణ రంగానికి ప్రస్తుతం ఉన్న పరిమితుల్లో నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల్లో, అట్లీస్ట్ 10 సంవత్సరాల్లో 60% పైగా మంచి పుస్తకాలు సాంప్రదాయేతర ప్రచురణ రంగం నుంచి వచ్చినాయి. అంటే రైటరు తనంతట తాను ప్రచురించుకోవటము, లేకపోతే ఏదో ఒక పేరు మీద ఒక పబ్లిషింగ్ హౌస్ అనే పేరు పెట్టి అతను 2-3 పుస్తకాలు వేసుకోవటము, ఇలా జరుగుతుంది తప్ప సాంప్రదాయక ప్రచురణ రంగం కి రైటర్స్ మీద పట్టు చాలా తగ్గిపోయింది. ఇది ఒకటి ప్రధానమైన కారణం. రైటర్స్ మీద కనుక సాంప్రదాయక ప్రచురణ రంగానికి బలమైన పట్టు ఉంటే రైటర్స్ ఒక బలమైన వాయిస్గా ఏర్పడి ప్రచురణకర్తల తాలూకు అవసరాలని, ప్రయోజనాలని, లీడర్షిప్ తాలూకు అవసరాలని, ప్రయోజనాలను గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. ఒక విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, లేకపోతే ప్రజాశక్తినో, లేకపోతే ఎంఎస్కోనో, ఇట్లా 3-4 ప్రచురణ సంస్థలు తప్ప పుస్తకాలు విస్తృతంగా ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థలు తగ్గిపోయినాయి. స్టీల్గా వెంకటనారాయణ, పల్లవి పబ్లికేషన్ వెంకటనారాయణ, ఇంకో పబ్లిషర్, ఇట్లా వాళ్ళ శివప్రసాద్ గారు 4 పుస్తకాలు వేశారు. అంటే వ్యవస్థలు ఏర్పడలేదు, అంటే ప్రెషర్ డెవలప్ చేసే వ్యవస్థలు ఏర్పడలేదు. మీకు
డీసీ కానీ, కేరళలో డీసీకి పద్మశ్రీ వచ్చింది. కేరళలో డీసీ మాత్రం కృషి చేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు ప్రచురణ రంగంలో. తమిళనాడులో కన్నదాసన్, ఇలా వివిధ, అట్లాగే కర్ణాటకలో మన కర్ణాటకలో స్వప్న బుక్ సెంటర్ కానీ, వాసన్ కానీ, లేకపోతే ధార్వాడలో ఉన్న మధ్య తరహా ప్రచురణకర్తలు కానీ, అలాగే కేరళలో ఉన్న ఒరిస్సాలో ఉన్న విద్యార్థి కానీ, ఇట్లా భారతదేశంలో వివిధ భాగాల్లో ఉన్న ప్రచురణకర్తలు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ చేయడంలో చేస్తున్న కృషిలో కొంత భాగం కూడా తెలుగు ప్రచురణ రంగంగా చేయట్లేదు. దానివల్ల ప్రచురణ రంగానికి వ్యవస్థలతో సంబంధాలు లేకపోవడం కూడా ప్రధానమైన కారణం. యాక్చువల్గా ఈ పుస్తక మహోత్సవం ఇలా జరుగుతుందంటే మా మిత్రులందరి తాలూకు సమిష్టి అభిలాష, ఇక్కడ ఉన్న రీడర్స్ తాలూకు సమిష్టి అభిలాషతో పాటు ఒక విజయ్ కుమార్కో, లేకపోతే మనోహర్ నాయుడుకో, లక్ష్మయ్యకో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల మాత్రమే ఈ బుక్ ఫెస్టివల్ నడుస్తున్నది తప్ప ఈ మాత్రంగా ఇది ఒక సామాజికమైనటువంటి ఒక కలెక్టివ్ విజడమ్ వల్ల ఇంత బుక్ ఫెస్టివల్ మాత్రమే నడవట్లేదు. అంటే దీని పరిస్థితి ఇట్లా ఉంటే, ఒక బుక్ ఫెస్టివల్ 10 రోజులు నడిపే పరిస్థితి ఇలా ఉంటే, ఒక రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీద మనం ఏం ప్రభావం చూపించగలమని మార్పు ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఇది నేను మాట్లాడుతున్నది మీకు కొంత నిర్వేదంతో కూడిన అంశంగా అనిపించవచ్చు, కానీ వ్యవస్థల్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న ఒక వ్యవస్థను మనం డెవలప్ చేసుకుంటే తప్ప ఏ పరిస్థితుల్లో ఎన్ని సెమినార్లు పెట్టుకున్నా ఇలా ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం కన్నా మిత్రుడు బుద్ధప్రసాద్ గారో, రాయుడు గారో, ఒక 10 మందో 15 మందినో వివిధ ప్రాంతాలను యాక్టివ్ వాళ్ళు పిలిచి ఒక పూట చర్చించి కూర్చొని దీని గురించి వాళ్ళ కార్యక్రమాలు ఈ పుస్తక ఉత్సవాన్ని నిర్వహించడానికి ఒక 4 రోజుల ముందు నుంచి నేను, లక్ష్మయ్య, మనోహరు, ఇంకా 4 వెంకటనారాయణ ఇలాంటి వాళ్ళు 4 కలిసి ఎట్లా పనిచేస్తున్నామో అట్లా వాళ్ళ ప్రాంతాల్లో ఎంతో కొంత పబ్లిక్ వాయిస్ డెవలప్ చేయడానికి కృషి చేయటం అనేది చాలా అవసరం. ఇది ప్రదర్శనలతో అయ్యే పని కాదు, డిమాండ్తో అయ్యే పని కాదు. వ్యవస్థల మీద ఒత్తిడి తీసుకురాగలిగిన శక్తిని తీసుకురాగలిగినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. నేను యావత్ భారతదేశంలో, ప్రపంచంలో వివిధ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయనేది నా సొంత అనుభవంతో చూసిన వాడిని. అందుకని నేను ఎప్పుడన్నా సరే నా మిత్రుల దగ్గరికి వెళ్తాను. మా లక్ష్మయ్యో, మనోహరో పక్కన ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను, అయ్యా ఈ బుక్ ఫెస్టివల్కి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. మా మనోహర్ నాయుడు గొప్ప ఉత్సాహంగా సార్ 15 ఈ సంవత్సరంలో ఇట్లా చేసాం అంటే గిల్లుతా. కాదండి బాబు, ఏదో అడుక్కోవడానికి వచ్చాను, 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఒక స్టాల్ పెట్టండి మీరు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పేది అది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళ అనుభవంలో లేదు ఇలాంటి వ్యవస్థ ఒకటి అవసరం అనేది. అంటే ఒక వ్యక్తిగత సంబంధంతో ఇక్కడ ఏర్పడటం తప్ప ఏమీ ఏర్పడలేదు. ఎక్కడైనా సరే బలమైన రీడింగ్ కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే సమాజంలో ప్రచురణకర్తలు, పర్టికులర్గా రైటర్సు, చిన్న సమావేశాలైన 5గురినైనా 10 మందైనా 8 మందైనా 7గురైనా ఉన్న 100 మందో 50 మందో చేయాలా. రెండోది ఏంటంటే, మనం ఇవాళ చేసిన పనికి మన్నాడు పొద్దున పేపర్లో ఎన్ని అంగుళాల న్యూస్ వచ్చిందనే విషయం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఏ వ్యవస్థకి కూడా తను చేస్తున్న పని ఎంత సీరియస్గా చేస్తున్నాను లేదు. నాకు తెలిసినంత వరకు అలాంటి మోహం లేకుండా పనిచేస్తున్న మనిషి ఎవరన్నా ఉంటే నాకు కనపడిన వాళ్ళు రాయుడు గారు ఒక్కరే. రాయుడు గారు ఆయన చాలా ఋషిలాగా చాలా సైలెంట్గా కూర్చొని ఆయన చేయగలిగిన పని ఆయన చేసుకుంటున్నాడు. అట్లాగే మేము చేయగలిగిన పని కూడా మేము చేస్తున్నాం. దీనికన్నా అన్నిటికన్నా పెద్ద థ్రెట్ ఏంటంటే, అసలు గ్రంథాలు అనేవి ఉండే పరిస్థితే లేదు నాకు తెలిసినంతవరకు. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పుస్తకం, ఇందాక వీరలక్ష్మి మాట్లాడుతూ చలం పుస్తకంలో తప్పుల గురించి మాట్లాడింది మా అక్కయ్య. అసలు తప్పు లేకుండా పుస్తకం వేసే పరిస్థితి ఒక 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని చెప్పి నేను ఒక మాట చెబుతున్నాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నా ఎడిటర్కి 75 సంవత్సరాలు, విశాలాంధ్ర ఎడిటర్కి 70 సంవత్సరాలు, ప్రజాశక్తి ఎడిటర్కి 70 సంవత్సరాలు. యాక్చువల్గా తెలుగులో ఉన్న అత్యుత్తమైన ఎడిటర్లు 3 మా దగ్గరే ఉన్నారు. ఒక పుస్తకాన్ని తప్పు లేకుండా టైప్ చేసేవాళ్ళు దొరకడం సాధ్యంగా లేదు.
ఓకే, తప్పులతోనే టైప్ చేశాడు. దిద్దేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా, దిద్దేవాడికి తెలుగు రాదు. ఇలాంటి వ్యవస్థలో ఉండి అసలు దీన్ని ఇంటర్నల్ మెకానిజంలో ప్రధానంగా భాష తాలూకు కనీసం 50 మందో 60 మందో 70 మందో 100 మందో భాషని శుభ్రంగా నేర్చుకున్న వాళ్ళ నెక్స్ట్ 10 ఏళ్లలోనో 15 ఏళ్లలోనో డెవలప్ చేయకపోతే నాకు తెలిసి 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత భాష నేర్పగలిగిన వాళ్ళు కూడా తెలుగు సమాజంలో ఉండే అవకాశం లేదు. గ్రంథాలయాలకు ఏర్పడ్డ ప్రమాదం కన్నా, పుస్తక పరిశ్రమకు ఏర్పడ్డ ప్రమాదం కన్నా అతిపెద్ద ప్రమాదం ఎక్కడ ఉంది అంటే భాష అంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాదు, లిటరీ లాంగ్వేజ్. ఇప్పుడు చిన్న ఇష్యూ ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సూర్యానంద గంటువు గురించి, పునర్ముద్రణ గురించి మాట్లాడారు. సూర్యానంద గంటువు ఒక కావ్య నిఘంటువు. దాన్ని పబ్లిష్ చేయాలంటే తెలుగులో ఏ యంత్రాంగం ఉండాలి? దాన్ని దిద్దటానికి సరిపోయిన మనుషులు ఉన్నారా? దాంట్లో దానికి కావాల్సిన కొత్త పదాలు యాడ్ చేస్తే, ఉన్న పదాలు కొత్త పదాలు యాడ్ చేయకూడదు. కొత్త కావ్యాలు, అనేక కావ్యాలు వచ్చినాయి, కొత్త పద ప్రయోగాలు వచ్చినాయి, పదబంధాలు వచ్చినాయి. వాటి తాలూకు ఎంట్రీస్ దీంట్లో తీసుకొచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఆరోపాలను తీసుకొచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మేము శబ్దరత్నాకరం చేయాల్సి వస్తే మాకు 5.5 సంవత్సరాలు పట్టింది. శబ్దరత్నాకరం లాంటి ఒక 500 పేజీలు గ్రంథం చేయడానికి. నేను ఒక 10 ఏళ్ల క్రితం చేస్తే 10 ఏళ్ల క్రితం కనీసం 10-12 మంది ఉన్న సందర్భంలో 5 సంవత్సరాలు పట్టింది. తర్వాత సూర్యనారాయణ గుంట గురించి మాట్లాడితే మా చంద్రశేఖర్ రెడ్డి గారిని దగ్గర కూర్చోబెట్టి, విజయ్ కుమార్, ఇది నీ పొడుగు, ఎత్తు, లావు వీటన్నిటికన్నా చాలా విస్తృతమైన అంశం, ఎందుకు దీన్ని చేయడానికి సరిపోయిన వనరులు లేవు, నా దగ్గర కూర్చోబెట్టి నన్ను తన కొడుకు చెప్పినట్టు చెప్పాడు, నువ్వు ఈ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయక ఇమీడియట్గా. సూర్యనారాయణ గుంట యథాతథంగా ప్రచురించినందువల్ల తెలుగు భాషకు కానీ తెలుగు సాహిత్యానికి కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది టెక్నాలజీ గూగుల్ ఏం చెప్తుందండి? నువ్వు ఏది టైప్ చేస్తే దాని నుంచి గూగుల్ నేర్చుకుంటుంది. మనం తెలుగు భాషలో ఎన్ని రకాల తప్పులు చేయొచ్చో గూగుల్కి నేర్పుతున్నాం తప్ప గూగుల్కి తెలుగు అర్థం కాదు. టెక్నాలజీ చాలామంది తెలిసినంత, రెహమాన్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, కుర్రాళ్ళకి టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు. కానీ నాకు అర్థమైనంత వరకు గూగుల్ అనేది మనం ఏం చెబితే దాంట్లో మనం ఏ సమాచారాన్ని ఇస్తే దాన్ని అర్థం చేసుకుని దాన్ని అనలైజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే తెలుగు భాషలోనో లేకపోతే ఇంకో భాషలోనో మిషన్ లెర్నింగ్ అనేది చాలా టఫ్ అవుతుంది, మిషన్ ట్రాన్స్లేషన్ అనేది టఫ్ అవుతుంది. మనం పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నాం. అసలు మనం ఎందుకు ఈ భౌతిక సమాజం ఉన్న 10 మందో 5గురో, బుద్ధప్రసాద్, ఒక రాయుడు గారు లాంటి వాళ్ళు, మనం ఏదైనా చేసి మన ప్రాణాలు వడ్డైనా సరే ఒక 100 మందిని తెలుగు శుభ్రంగా నేర్చుకున్న కురాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తే తప్ప మన భాషకి, మన సంస్కృతికి, మన పుస్తకాలకి, మన గ్రంథాలయాలకి దేనికి విముక్తి ఉండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రచురణ రంగం కూడా బాగా నిర్వీర్యం అయిపోయింది. గ్రంథాలయాలు భాషే అన్నాను. ప్రచురణ రంగం కూడా దాదాపుగా భారతదేశంలో బాగా నిర్వీర్యమైనటువంటి రంగాల్లో తెలుగు ఒకటి. ఇప్పుడు మొదటగా బుద్ధప్రసాద్ గారు మాట్లాడారు. ఓకే, రెహమాన్ వికీపీడియా. అందరికీ నమస్కారం. గ్రంథాలయాల పునర్వికాసం గురించి, ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాల ఉద్యమం, దాని పునర్వికాసం చేసి గ్రంథాలయాలని అభివృద్ధి చేయడం కోసమని మాట్లాడుకుందామని ఇందాక అనుకున్నాం. అయితే అందులో వికీపీడియా పాత్ర ఏంటి, సాంకేతికతల పాత్ర ఏంటి, వీటి గురించి మాట్లాడటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. చరిత్ర చూసుకుంటే మనం ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ లోపల మొదటగా మొదలైంది ఎందుకు, దానికంటూ ఒక కారణం ఉంది. 1914-15 ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ, ఆంధ్ర గ్రంథాలయ సంస్థ అనేది ఒకటి ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర గ్రంథాలయ సంస్థ, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వివిధ ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం. 1920-30 కాలానికి దాదాపుగా ప్రతి ముఖ్యమైన పట్టణం లోపల కొన్ని గ్రంథాలయాలు ఉండి
అవి ఆనాడు సామాజిక కేంద్రాలుగా ఏర్పడి అప్పట్లో జరిగే చర్చలకు, అప్పట్లో జరిగే సామాజిక వికాసానికి, స్వాతంత్రోద్యమ పోరాటానికి, తర్వాత రచయితలకి సంబంధించిన ఉద్యమాలకి, వీటన్నిటికీ కేంద్రంగా అవి పనిచేశాయి. ఈరోజు గ్రంథాలయాలను కానీ అవేవో పుస్తకాలు ఉండే ప్రదేశాలు. రోజు వార్తాపత్రికలు అక్కడికి వస్తాయి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు విద్యార్థులు అక్కడికి వెళ్ళి వాటిని రీడింగ్ రూమ్స్గా మార్చుకొని వాళ్ళ ప్రిపరేషన్ కోసం వాటిని వాడుతున్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు ఉంటాయి, నవలలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాటిని చదివే వ్యక్తులు అక్కడ లేరు. 2006 నుంచి 2010 ప్రాంతంలో పులివెందుల్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదివే టైంలో అక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థకి సంబంధించిన ఒక చిన్న గ్రంథాలయం ఉండేది. మొత్తం దగ్గర ఒక చుట్టుపక్కల గ్రామాలు కలుపుకొని పులివెందుల మండల కేంద్రం ఆ టైంలో అక్కడ 1,00,000 మంది నుంచి 2,00,000 మంది జనాభా అనుకుంటే ఆ గ్రంథాలయం లోపల 115-116 మంది సభ్యత్వం తీసుకున్నారు. నేను తీసుకున్న సంఖ్య 117వ సంఖ్య సభ్యత్వం ఆ సంవత్సరానికి గాను. పుస్తకాలు ఎంట్రీ చేసి మనం అక్కడ ఇంటికి తీసుకెళ్ళి వారం రోజుల లోపల తిరిగి ఇచ్చేసే వ్యవస్థ అక్కడ ఉంది. ఆ పుస్తకం తీసుకొని రిజిస్టర్ లోపల నా పేరు ఎంట్రీ చేసి నేను ఒక పుస్తకాన్ని అరువు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి సైన్ చేసే టైంకి కింద 1-2 తప్ప వేరే పేర్లు ఉండేవి కాదు. కొన్ని వారాలు అయితే కేవలం నా పేరే, దాని కింద మళ్ళీ వెంటనే నేను తీసుకున్న పుస్తకం పేరే ఆ రిజిస్టర్లో ఉండేది. సో గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదువుతున్నారా అంటే అది గ్రామీణ ప్రాంతం అయి ఉండొచ్చు, అందువల్ల కూడా ఇంకొక కారణమై ఉండొచ్చు. కానీ గ్రంథాలయాల లోపల పుస్తకాలు చదవచ్చు అనే స్పృహ కూడా మనకి లేకుండా పోయింది. ఇంకా మనం కొంచెం లోతుకెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాక్షరత వైపు మనం దృష్టి మళ్ళిస్తే మన సాక్షరత లిటరసీ రేట్, మన అక్షరాస్యత ఎంత ఉంది అని చూస్తే 66.4% మాత్రమే ఉంది 2017-18 టైంకి. అంటే దగ్గర 34-35% మంది మన జనాభా చదవటం వాళ్ళకి తెలియదు. గ్రంథాలయాలు ఉన్నాయి, ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ మీరు చదవచ్చు అనుకున్నప్పుడు చదువుకోవాలనే ఆశ జనాల్లో పెరుగుతుంది. ఎదురుగా మీకు గ్రంథాలయాలు కనిపించి వాటిలో పుస్తకాలు ఉన్నాయని తెలిస్తే. ఎక్కడో మారుమూల ఎవరికి కనిపించకుండా సందుల లోపల, రెంటెడ్ హోమ్స్ లోపల మనకి గ్రంథాలయాలు రన్ అవుతున్నాయి. గ్రంథాలయాలు అనేవి ఒకప్పుడు ల్యాండ్ మార్క్స్. అవి ఆ మొత్తం ప్రాంతానికి ఎవరైనా రావాలంటే ఫలానా గ్రంథాలయం నుంచి 3వ ఇల్లు, 4వ ఇల్లు, ఫలానా వీధి అని చెప్పుకునేవాళ్ళం. ఈ రోజుల్లో గ్రంథాలయాలు అసలు కనిపించవు. మనకి కనిపించాలి, వాటిలో ఉన్న పుస్తకాల గురించి జనాలకి తెలియాలి. అప్పుడు అక్షరాస్యత గురించి, చదువుకోవాలి, చదువు అనే విషయాల గురించి మనకి ఒక స్పృహ వస్తుంది అనేది నా నమ్మకం. ఒకవేళ అలా జరిగితే గ్రంథాలయాలని సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవాల్సిన కేంద్రాలుగా మనం మలుచుకొని పుస్తక ఆవిష్కరణలు కానీ, పుస్తకాల మీద చర్చలు కానీ, లేదా ఇతరత్ర చర్చలు కానీ పెట్టుకోవటానికి ఇప్పుడు ఎలాగైతే మనం జర్నలిజంకి సంబంధించిన జర్నలిస్ట్స్ యూనియన్ వాళ్ళ హాల్స్ లోపల చేసుకునే కార్యక్రమాలు లాంటివి, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి లైబ్రరీలో పెట్టుకోవచ్చు. ప్రెస్ మీట్లు లాంటివి లైబ్రరీలో పెట్టుకోవచ్చు. గ్రంథాలకి, చదువుకి, విద్యకి సంబంధించిన విషయాల్లోనే ముందుకు వెళ్తాం మనం ఇక రాబోయే కాలంలో. వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ గ్రంథాలయం కేంద్రంగా చేసుకుని మనం మొదలు పెడితే గ్రంథాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారి ప్రజల లోపల సాంస్కృతిక క్రాంతిని, చైతన్యాన్ని తేవటానికి గ్రంథాలయాలు కారకాలు అవుతాయి. సామాజిక అభివృద్ధికి కూడా అది దోహదం చేస్తుంది. వ్యక్తిగతంగా, సంస్థల పరంగా, ప్రభుత్వ పరంగా ఇందుకు చాలా కృషి జరగాల్సింది. వ్యక్తిగతంగా మనం చేయగలిగింది ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళందరికీ మనకు నచ్చిన పుస్తకం గురించో, లేకపోతే మనం చదివిన మంచి విషయం గురించో, మనం చదివిన పత్రికను వాళ్ళకి పాస్ ఆన్ చేసి చదవమని చెప్పటం ద్వారా ఒక కుతూహలాన్ని వాళ్ళలో ప్రేరేపించి వాళ్ళని పుస్తకాలు చదవటం వైపు మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇంతకుముందు ఒకప్పుడు ట్రైన్లో నేను జర్నీ చేస్తున్నప్పుడు 8 మంది 10 మంది కూర్చునే కంపార్ట్మెంట్ లోపల ఒకళ్ళు న్యూస్ పేపర్ తెస్తే జర్నీ మొత్తం ఫినిష్ అయ్యేలోపు, ప్రయాణం మొత్తం ముగించేలోపు ప్రతి ఒక్కళ్ళు ఆ పేపర్ చదివేసేవాళ్ళు. అంటే మన ఎదురుగా ఎవరైనా కూర్చొని పేపర్ చదువుతుంటే మనకు కూడా పేపర్ చదవాలనే కుతూహలం కలుగుతుంది. ఈ మధ్య అలాంటి సన్నివేశం నాకు కనిపించట్లేదు. పత్రికలు తగ్గిపోయాయి, వార్తాపత్రికలు చదవటం కూడా తగ్గిపోయింది ఆ విధంగా. సో ఈ చదువుకోవటానికి కావాల్సిన వనరులన్నీ సమీకరించి, ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు
నాకు సంబంధించి నాకు ఇష్టమైన పుస్తకాలు తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర ఉన్న గ్రంథాలయంలో నేను పెట్టుకోగలిగితే అది ఇంకా ఉపయోగపడుతుంది. అలాగే సంస్థల పరంగా గ్రంథాలయాల్ని సందర్శన చేయటం అనేది స్కూల్స్ కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో జరుగుతుంది. ఇది ప్రభుత్వ గ్రంథాలయాలకి విద్యార్థులందరినీ ఒక రోజు కేటాయించి ప్రభుత్వ బళ్ళ లోపల ఉండే టీచర్స్ వాళ్ళ విద్యార్థులు తీసుకెళ్ళి అక్కడ ఒక రోజంతా గడిపి పుస్తకాలన్నింటిలో చదువుకునేలా విద్యార్థులను చేస్తున్నాయి. అవి చూసి ప్రైవేట్ స్కూల్స్ కూడా కొన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లోకి పిల్లల్ని తీసుకెళ్తున్నారు అనమాట. ఎన్జిఓస్ కానీ లేదా కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ను వివిధ సామాజిక కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు. వాళ్ళే కొన్ని చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పుస్తకాలు చదవటాన్ని లేదా పుస్తకాలని కొనటాన్ని, గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయటాన్ని వాళ్ళు ప్రోత్సహించవచ్చు. అలాగే డిజిటైజేషన్ ప్రాసెస్ రాయుడు గారు చేస్తున్నట్టుగా, రాయుడు గారి డిజిటైజేషన్ ప్రాసెస్ అంటే వాళ్ళు తెలుగులో ముద్రితమైన ప్రతి పుస్తకాన్ని, ప్రతి పేపర్ని, ప్రతి అక్షరాన్ని కూడా స్కాన్ చేసి డిజిటల్గా భద్రపరుస్తున్నారు. అలాంటి ఎఫర్ట్స్ ప్రతి ఒక్కళ్ళ వైపు నుంచి కూడా రావాలి. వ్యక్తిగత స్థాయిలో నాకు తెలిసిన సమాచారం వరకు నేను డిజిటైజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వాన్ని మనం ఒక విక్టిమ్గా నిలబెడుతున్నాం కాబట్టి గ్రంథాలయాలు నిర్జీవం అయిపోవటానికి లేకపోతే నీరు కారిపోవటానికి పాలసీ పరంగా చాలా సవరణలు జరగాలి. ఇందులో ప్రజా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం కోసమే ప్రభుత్వం పాలసీని తేవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ని కొంచెం మోడిఫై చేసి అందులో డిజిటల్ కంటెంట్ లేదా డిజిటల్ లైబ్రరీస్కి సంబంధించి ఏమైనా చేర్చగలమా, అలాగే పబ్లిక్ లైబ్రరీస్ని పబ్లిక్ ఈవెంట్స్ కోసం వాడగలమా, ఇలాంటి సవరణలు చేసి, ఎందుకంటే లైబ్రరీలో ఈ కార్యక్రమాలు జరపకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ నిబంధనలు తీసేసి చర్చలు చేసుకోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, పుస్తకావిష్కరణలు జరుపుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వం తరఫున పాలసీల స్థాయిలో ఏమైనా చేయగలిగితే బాగుంటుంది. అలాగే మొబైల్ లైబ్రరీస్ నా చిన్నప్పుడు బాగా విరివిగా కనిపించాయి. ప్రతి జిల్లా గ్రంథాలయ సంస్థకి ఒక వ్యాన్ ఉండి ఆ వ్యాన్ లోపల పుస్తకాలు ఉండి అవి మొబైల్ లైబ్రరీ ఒక నిర్ణీత స్థానంలో ఒక రోజున, అంటే మా ఇంటి దగ్గర బుధవారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో వచ్చేది మొబైల్ లైబ్రరీ అనేది విజయవాడలో, సింగనగర్లో. ప్రస్తుతం మొబైల్ లైబ్రరీలో కాన్సెప్ట్ లేదు. మొబైల్ వ్యాన్స్ విశాలాంధ్రకి ఉన్నాయి, ఎంఎస్కోకి ఉన్నాయి. అవి మీరు గమనిస్తే కూకట్పల్లి దగ్గర ఒక చోట ఎంఎస్కో వాళ్ళ వ్యాన్ వచ్చి ఆగినా, విశాలాంధ్ర వాళ్ళ వ్యాన్ వచ్చి అమీర్పేటలో ఒక చోట ఆగినా కానీ ఆ చుట్టూరా జనం వచ్చేసి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు, కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది మళ్ళీ తిరిగి తేగలిగితే బాగుంటుంది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు తేవడం చాలా ముఖ్యం. ఈ అక్షరాస్యత పెంచడంలో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030ని మనం అందుకోవటంలో బాగా ఉపయోగపడుతుంది. సో మనం యుఎన్ఓ నుంచి ఒక మ్యాండేట్ ఉంది ఇండియాకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. మనం ఎడ్యుకేషన్ అనేది, అక్షరాస్యత అనేది 100% చేరుకునేందుకు ప్రయత్నించాలి. గ్రంథాలయాలు అందులో చాలా మంచి పాత్రను పోషిస్తాయి. గ్రంథాలయాల్ని మనం మళ్ళీ పునరుజ్జీవం చేసుకోవటం ద్వారా ఈ అక్షరాస్యతను పెంచుకోగలుగుతాం. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లైబ్రరీస్లో పెరగాలి. అలాగే ఇంటర్నెట్ లాంటివి గ్రంథాలయాల్లోకి తెచ్చి పెట్టగలిగితే చాలా బాగుంటుంది. హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ లోపల, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ కాదు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లోపల వాళ్ళొక వినూత్నంగా ఒక 10 కంప్యూటర్లు తెచ్చేసి పెట్టి గంటకి ₹5 ఛార్జ్ చేశారు ఇంటర్నెట్కి. ఆ ఇంటర్నెట్ వాడటం కోసం వచ్చే వ్యక్తులు పైకి వెళ్ళి లైబ్రరీ లోపల పుస్తకాలు తీసుకొని చదవటం మొదలుపెట్టారు. తర్వాత అన్నపూర్ణ స్టాల్ ఒకటి మీకు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ బయటే ఉంటుంది. అక్కడ తినడానికి వచ్చే వాళ్ళు ₹5కి భోజనం దొరుకుతుంది కదా అని వచ్చి తిని, ఆ తినడానికి ముందు తినటం తర్వాత కొంచెం సేపు వెళ్ళి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు, న్యూస్ పేపర్స్ చదవటం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి మార్పులు కొన్ని తెచ్చి అక్కడే అన్న క్యాంటీన్ పెట్టడం కానీ, లేదా అన్న క్యాంటీన్ లోపలే మన పుస్తకాలను చదవటం పెట్టడం ద్వారా కానీ చదవటాన్ని ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత లైబ్రరీయన్స్కి ముఖ్యంగా ఎలాంటి ఇన్సెంటివ్ లేకపోవటం వలన లైబ్రరీ సైన్సెస్ అనేది ఒక చచ్చుబడిపోయిన విద్యగా తయారైంది. లైబ్రరీయన్స్కి కూడా ఎంతో కొంత ఇన్సెంటివ్ మనం ఇస్తూ ఉన్నప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇక నా ముఖ్యమైన టాపిక్కి నేను వచ్చేస్తాను. వికీపీడియా ద్వారా లేదా సాంకేతికత ద్వారా మనం ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు లైబ్రరీలోని. వికీపీడియాలో ఉండే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా టెర్షరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవటం వల్ల కొంచెం నమ్మదగిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని లైబ్రరీలో మనం పుస్తక రూపంలో లేదా డిజిటల్ రూపంలో, డిజిటల్ లైబ్రరీస్గా మార్చి పెట్టుకోగలిగితే జనాలకి ఈ రోజుల్లో మీరు ఏ న్యూస్ పేపర్ తీసినా, నమ్మకమైన న్యూస్ పేపర్ తీసుకొని చూసినా కానీ దాంట్లో ఫేక్ న్యూస్ ఉంటుంది. ఆ ఫేక్ న్యూస్ అనేది, ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం ఈ రోజుల్లో.
దాని నుంచి తప్పించుకోవాలంటే సత్యమైన న్యూస్ లేదా సమాచారం మనకు అందుబాటులో ఉండాలి. అది వికీపీడియా అందించగలదు. వికీపీడియాలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం వేరు సాఫ్ట్వేర్లు వాడి ఆఫ్లైన్లో కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా, మొబైల్స్ లోపల కూడా మనం అందించగలం. అలాంటి వనరుల్ని మనం ప్రవేశపెట్టగలిగితే, ప్రభుత్వం ద్వారా చొరవ తీసుకొని చేయగలిగిన, లేదా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చేయగలిగిన ఇది బాగుంటుంది. లైబ్రరీస్ని కాంప్లిమెంట్ చేయడం కోసం వికీపీడియా టెక్నాలజీ వస్తుంది. కానీ లైబ్రరీస్, గ్రంథాలయాలు వాటంతట అవి నిలదొక్కున్నాకే వీటిని అదనంగా మనం చేర్చవచ్చు, వికీపీడియాని కానీ ఇతర సాంకేతికతలను కానీ. అయితే ఈ సాంకేతికతల్లో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ గురించి శ్రీపతి మాట్లాడతారు. మనకి కోహా అనే ఒక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉంది. అది లైబ్రరీ మేనేజ్మెంట్ మనం నేరుగా చేసుకోవచ్చు. లైబ్రరీ పెట్టడం కోసం లేదా దాన్ని డిజిటైజ్ చేయడం కోసం ఖర్చు అవుతుందేమో, దానివల్ల డిజిటైజేషన్ కోసం మనం వెనకడిగేస్తున్నాం అంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు 2-3 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడి మనం చేయొచ్చు. వికీపీడియా పూర్తిగా ఉచితం. దాన్ని మనం ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా వాడుకోవచ్చు. నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీపతి, ఆయన స్వేచ్ఛలో పనిచేస్తున్నాడు, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసరు. 5 minutes. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన చెప్తూ వచ్చారు పెద్దలు, గ్రంథాలయాల ముఖ్య ఉద్దేశం విజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయటం, అలాగే ప్రజల్ని చైతన్యం చేయడం. ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచ విజ్ఞానం అంతా డిజిటల్ ఫామ్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కంప్యూటర్, డిజిటల్ ఆధారిత సేవల్లో ఆర్ ఆ ప్రపంచంలో మనం ఉంటున్నాం. మరి ఏ పుస్తకం, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇంటర్నెట్లో ఎదిగితే మనకు దొరుకుతుంది. ఇంత ప్రపంచంలో కూడా చాలామందికి విజ్ఞానం కానీ, పుస్తకాలు కానీ, లేదంటే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అందట్లేదు. ఇలా అందకపోవడం వల్ల చాలామంది ఇవన్నీ అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నారు, లేని వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇట్లాంటి వాటికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడ్డాయి. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలన్నా గ్రంథాలయాలు వాటికి సెంటర్గా ఉండేవి. అలా వచ్చి అందరూ వాడుకునేవాళ్ళు. అయితే నేను సాంకేతికత, టెక్నాలజీకి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చా కాబట్టి, ఈ రోజున మీరు ఊహించుకోండి, ఒక పుస్తకం 100 కోట్ల కాపీలు ప్రజల చేతుల్లో ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ప్రపంచంలో ఉన్న లక్షల కోట్ల పుస్తకాలు అన్నీ ఒకళ్ళ చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 27,000 పైచిలుకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఒక 10-15 వేల రూపాయల్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని ప్రతి గ్రామంలో మనం పెట్టగలం అనే ఊహ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ సాధ్యపడటానికి ఈ రోజున టెక్నాలజీ ఒక వారధిలాగా ఉంది. ఇవే డిజిటల్ లైబ్రరీలు. సో ఇలాంటి డిజిటల్ లైబ్రరీలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట నిర్మించుకొని స్థాపించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనికి చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు చాలా తక్కువ అవసరం అవుతాయి. నిజానికి కావాల్సింది ఏంటంటే, ఇందాక రెహమాన్ గారు చెప్పినట్టు వికీపీడియా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఇంటర్నెట్లో వెతుకుతున్నాం, వికీపీడియా ఆధారంగా ఉంటున్నాం, లేదంటే ఏదో ఒక వెబ్సైట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించుకుంటున్నాం, ఈ పేపర్లు చదువుతున్నాం. మరి ఇవన్నీ ఒక చోటకి అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సినవి ఒక చిన్న సర్వర్, ఒక చిన్న కంప్యూటర్ లాంటిది కావాలి. మేము స్వేచ్ఛగా మేము చేసిన ప్రయత్నం గత సంవత్సర కాలంలో మేము ఒక 3 కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీని నిర్వహిస్తున్నాం. ఒక ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం. ఆ ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఇంటర్నెట్ కనెక్షన్ కాదు కదా, టెలిఫోన్ కనెక్షన్ కూడా లేదు. ఆ ప్రాంతంలో ఒక డిజిటల్ లైబ్రరీ లాంటిది సెటప్ చేసి అక్కడ విజ్ఞానాన్ని వాళ్ళందరూ యాక్సెస్ చేయగలుగుతున్నారు.
ఎగ్జాంపుల్ రెహమాన్ చెప్పినట్టు వికీపీడియా లాంటి వ్యవస్థ, లేదంటే యూట్యూబ్లో వీడియోలు, లేదంటే పుస్తకాలు, వీటన్నిటినీ ఒక సర్వర్లో పెట్టి వీటి నుంచి ప్రజలందరూ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకొని వినియోగించుకోగలరు. అంటే ఈ సమాచారం అందడానికి వాళ్ళు లైబ్రరీకి కూడా రావక్కర్లా. ఈ లైబ్రరీ ఏం చేస్తుందంటే గ్రామం మొత్తానికి సిగ్నల్ని ప్రసారం చేస్తూ ఉంటుంది, ఒక రేడియో లాగా. వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఈ పుస్తకాలను యాక్సెస్ చేసుకోగలరు, ఇంట్లో ఉండి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలరు. ఇలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకునే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. కావాల్సింది ఏంటంటే ఇవన్నిటినీ మనం ఒక సెటప్ లాగా పెట్టుకొని నిర్వహించుకోవడం. దీనికి కావాల్సింది కంటెంట్, ఎంత నాలెడ్జ్ అవైలబుల్గా ఉంది అనే దాన్ని బట్టి ఎంతమంది వాడుతున్నారు అనేది ఉంటుంది. దీనికి అడ్డుగా అంటే మా స్వేచ్ఛ ఉద్యమం ద్వారా మేము చూసిన అడ్డంకులు ఏంటంటే ఈ కాపీరైట్ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా అడ్డంకిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు పుస్తకాలు చదవట్లేదు, గ్రంథాలు విజిట్ చేయట్లేదు, లేదంటే ఒకళ్ళొకళ్ళు విజ్ఞానం రైటర్స్ రాయట్లేదు. మరి వీటన్నిటికీ ఇది పరిస్థితి ఉన్నప్పుడు మరి చదవట్లేదు అన్నప్పుడు ఇంకా పుస్తకాలకి కాపీరైట్లు దానికి అడ్డంకులు ఉంటే కనుక అవి దాటి పీపుల్ దగ్గరికి విజ్ఞానం వెళ్ళట్లేదు. సో ఈ స్టేజ్ మీదుగా మేము చేస్తున్న అప్పీల్ కూడా ఏంటంటే రకరకాల పబ్లిషర్స్, రైటర్స్, లేదంటే గవర్నమెంట్ కూడా విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రకరకాల ఓపెన్ లైసెన్సులు అందుబాటులో ఉన్నాయి. సో ఓపెన్ లైసెన్సులు అంటే కాపీరైట్ లేని వ్యవస్థని తీసుకురాగలిగితే విజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోగలరు, అందిపుచ్చుకొని దాని మీద రాయగలరు. నేను ఏదన్నా ఒకటి రాయాలనుకోండి, నాకు ఇన్స్పిరేషన్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎవరిదన్నా వాడుకొని దాని మీద నాకు రాయాలనే ఇన్స్పిరేషన్ రావచ్చు. కానీ నాకు ఆ కంటెంటే నాకు దొరకలేదు అనుకోండి, నేను ఆగిపోతాను. సో ఇలాంటి వ్యవస్థని బెటర్ చేయాలి అంటే ఈ కాపీరైట్స్ లేని లైసెన్సుల కోసం ప్రయత్నించాలి. దానికోసం క్రియేటివ్ కామన్స్ అని ఓపెన్ లైసెన్సులు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి అవసరమైతే మేము మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మమ్మల్ని అవ్వచ్చు, లేదంటే రెహమాన్ గారిని అవ్వచ్చు, వీళ్ళందరూ వీటి మీద పనిచేస్తున్న వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మనం వికీపీడియాలో ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయగలుగుతున్నామంటే అది ఒక పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది కాబట్టి మనం వినియోగించుకోగలుగుతున్నాం. ఇది ఈ వేదికగా సో మా స్టాల్ 185లో ఉందండి, స్వేచ్ఛ. ఈ క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటి, వీటిని మేము ఎలా రిలీజ్ చేసుకోగలం, వీటిని ఎలా డిజిటైజ్ చేసుకోగలం. రాయుడు గారు మనసు ఫౌండేషన్ నుంచి చేస్తున్న గొప్ప ప్రయత్నం అన్నిటినీ డిజిటల్ ఫామ్లోకి అందుబాటులోకి తీసుకురావడం. కానీ డిజిటల్ ఫామ్లోకి అందుబాటులో ఉన్నంత మాత్రాన అది పబ్లిక్లోకి యాక్సెస్ చేయాలంటే దానికి కాపీరైట్లు అడ్డుపడుతున్నాయి. అందుకని మా అప్పీల్ కూడా ఏంటంటే డిజిటైజ్ చేసుకున్నారు, ఈ కాపీలు ఉన్నాయి, ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కనుక మీరు కాపీరైట్స్ లేని లైసెన్స్ రిలీజ్ చేయగలిగితే విజ్ఞానాన్ని మేము చెప్పిన ఈ 27,000 గ్రామాలు కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా చేరవేయడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి అందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్, ఎలా అయితే ఆడపిల్లని కట్టుదిట్టం చేసి సమాజంలోకి వెళ్లకుండా నియంత్రించారో ఆ టైంలో తనకు లిబరేషన్ వచ్చిన తర్వాత జరిగిన సమాజంలో మార్పు, నాలెడ్జ్ కూడా అలాంటిది. నాలెడ్జ్ని కూడా మీ తలుపు గోడలు, మీ రైటర్స్ కానీ పబ్లిషర్స్ కానీ మీ తలుపు గోడల వెనక దాగుంది. మీరు కనుక డోర్స్ ఓపెన్ చేస్తే ఈ నాలెడ్జ్ లిబరేట్ అవుద్ది, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సభా వేదిక మీద ఉన్న వారికి, సభాముఖంగా ఉన్న వారికి నమస్కారాలు. మేము చేసేటటువంటి మనసు ఫౌండేషన్లో మేము చేసేటటువంటి పనికి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య, గ్రంథాలయాల
వెనుకబాటుతనం వాటిని ముందుకు తీసుకురావటం అనే దానికి మధ్య కొంత అంతరం ఉంది. అందువల్ల ప్రస్తుతం ముందు గ్రంథాలయం గురించి మాట్లాడదాం మనం. ఇప్పటిదాకా విజయ్ కుమార్ గారు మాట్లాడారు, కానీ గ్రంథాలయాల అభివృద్ధి పథంలో కనుక మనం చూసినట్లయితే పబ్లికేషన్ వ్యవస్థని బాగా ముందుకు తీస్తుంది ఫార్మల్ గ్రంథాలయ వ్యవస్థ కంటే కూడా ఇన్ఫార్మల్గా ఉన్నటువంటి ప్రైవేట్ సర్క్యులేటింగ్ లైబ్రరీస్. వీటికి సంబంధించినటువంటి చరిత్ర కనుక మనం చూస్తే దాన్ని ఎవరు కూడా కావాలని గవర్నమెంట్ కానీ ఉద్యమాలు కానీ జరగలే. ఎవరికి వాళ్ళు కొనలేనటువంటి వాళ్ళందరినీ చూసి ఇప్పుడు ఒక వార్తాపత్రిక, వారపత్రిక, మాసపత్రిక తీసుకోవటం, ఒక చిన్న కిల్లీ బంక్ వాళ్ళు కూడాను దాన్ని ఒక కాపీ తీసుకుని సర్క్యులేట్ చేసేవాళ్ళు. రోజుకు పావలా అయితే నెలకు ₹3 ఇస్తే అన్లిమిటెడ్ బుక్స్ ఇలా చేసుకుంటూ వచ్చి ఇది 50 చివరిలో 60లో మొదలైనటువంటి వ్యాపారమైనటువంటి తోటి స్టార్ట్ అయినటువంటివి 60 చివరికి 70కి విపరీతంగా పెరిగిపోయినాయి. నాకు తెలిసి విజయవాడలో నేను 69, 70లో చదువుకున్నాను లైలా కాలేజీలో. అలంకార్ థియేటర్ చుట్టుపక్కల దగ్గర నుంచి మొదలెట్టి బెంజ్ సర్కిల్లో తోపుడు బళ్ళ దాకా ఈ అద్దెలకు పుస్తకాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పుంకాలుగా నా ఒక ఎస్టిమేట్ విజయవాడలోనే దాదాపు 400-500 మంది ఉండేవాళ్ళు. రకరకాల పబ్లిషర్స్ దగ్గర నుంచి నవల్స్, పీరియాడికల్స్ ఏవి లేటెస్ట్గా వస్తే అవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇవి పెరిగినప్పుడే ప్రభుత్వపరమైనటువంటి గ్రంథాలయాలు కూడా పెరిగాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రచురణకర్తలందరూ కూడాను బాగా లాభసాటిగా ఉన్నటువంటి పీరియడ్ ఏదని మనం కనుక అడిగితే 1980 దాకా బాగా జరిగిందని చెప్తారు. అప్పటికి ఉన్నటువంటి యునెస్కో వాళ్ళు 86-87 నాటికి వాళ్ళకి అర్థమైపోయింది ఇది జరగని బిజినెస్ అని. అప్పుడు యునెస్కో కంపెనీని చాలా ధైర్యంతో విజయ్ కుమార్ గారు తీసుకున్నారు. ఇవాళ కూడాను చూస్తే ఆయన అందులో లాభం చేసుకోవట్లే. బయట ఏదో వ్యాపారాలు చేస్తూ వచ్చినటువంటి దాన్ని దీన్ని క్రాస్ సబ్సిడీ చేస్తున్నారు. 1980 తర్వాత నేను చూస్తుండగానే 1990 నాటికి ఉన్న సర్క్యులేటింగ్ లైబ్రరీస్ అన్నీ మూతపడిపోయినాయి. ఇది మంచి సూచన. గ్రంథాలయాలకి ఇంక విలువ పడిపోయింది. అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది కాదు. ప్రైవేట్లో అయితే ఏమిటవుతుందంటే లాభం ఉన్నప్పుడు నడుపుతారు, లాభం లేనప్పుడు మూసేస్తారు, లేకపోతే మూతపడతాయి. గవర్నమెంట్ వాటిల్లో ఏమిటవుతుందంటే లాభం ఉన్నా లేకపోయినా ఒకసారి మొదలెట్టిన తర్వాత దాన్ని మూసేయలేరు. అందుకని ఏదో నడుస్తూ ఉంటుంది. అది నడిచే దానిలో ఏ రకమైనటువంటి చైతన్యం ఉండదు, జరుగుతూ ఉంటుంది. లైబ్రరీకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదంటే వచ్చేవాళ్ళు 3 సంవత్సరానికి. వీళ్ళందరినీ కూడాను తీసుకొచ్చి మళ్ళీ మనం వాళ్ళందరినీ పునరుజ్జీవింపజేయాలి. దీనికి సంబంధించిన జ్ఞానం దీనికి అసలు రూట్ కాజ్ ఏమిటి, మౌలికమైనటువంటి కారణం ఏమిటి, ఇది అర్థం చేసుకోకుండా మనం ఎంతసేపు మాట్లాడినా కూడాను మన సొదా అవుతుంది తప్పితే నిజంగా ఆ మౌలికమైనటువంటి కారణాలను వెతుక్కుని అర్థం చేసుకుని అసలు నిజంగా విజయ్ కుమార్ గారు సూచనగా చెప్పారు. లైబ్రరీస్కి అసలు ఇవాళ అవసరం ఉందా, ఉంటే ఏ రకమైన లైబ్రరీస్ అయి ఉండాలి, ఎలా చేయాలి. నేను కాళీపట్నం రామారావు గారు 1994లో మొదలెట్టి 97 నాటికి శ్రీకాకుళంలో కథానిలయం అని ఒక లైబ్రరీ స్థాపించారు. ఆ లైబ్రరీలో ఏంటంటే తెలుగులో ప్రచురితమైనటువంటి అన్ని కథలు ఒకతోటి చేర్చాలి. ఇది చాలా వినూత్నమైనటువంటి ప్రక్రియ. నాకు గుర్తుండి 2000 నాటికి దాదాపు నెలకి ఒక 70-80 మంది బయట బోళ్ళ నుంచి కథానిలయానికి వెళ్ళి రిఫరెన్స్ కింద వాడుకునేవాళ్ళు. అది 2010 నాటికి నెలకి 2-3 అయ్యారు. కాళీపట్నం రామారావు గారు పోయిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 1-2 కూడా రావట్లే. 2011లో యాక్చువల్గా స్కానింగ్ మొదలెట్టాము మేము కథానిలయంలో. ఆ కథానిలయంలో చేసినటువంటి స్కానింగ్ మెటీరియల్ని పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి పెడదామంటే కూడా కాళీపట్నం రామారావు గారు వ్యతిరేకించారు మొదట్లో. కానీ ఆయన్ని ఏదో రకంగా ఒప్పించి మేము కథానిలయం వెబ్సైట్ స్టార్ట్ చేసాం.
ఇవాళ పబ్లిక్ డొమైన్లో ఇంటర్నెట్లో కథానిలయంలో 75,000 కథలు ఉన్నాయి. ఈ 75,000 కథలని ప్రతి నెల కూడాను 6,000 7,000 తక్కువ లేకుండా విజిట్స్ ఉంటున్నాయి. 4,000 నుంచి 6,000 కథలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో తెలుగు రీడర్షిప్ మరీ తగ్గిపోయిందని నేను నమ్మట్లే. తగ్గిపోయిందన్నమాట వాస్తవం కావచ్చు, కానీ దానికోసంగా వెళ్ళి వెతికి తీసుకునేటటువంటి టైం లేకపోవటం, లేకపోతే టైం ఉన్నా కానీ దానికి వేరే రకమైనటువంటి ప్రెజర్స్ ఉండటం, వీటన్నిటి వల్ల కూడాను తీసుకోవటం అనేటటువంటి తగ్గింది కానీ చదవడం తగ్గిందని నేను నమ్మట్లే. ఇది దేనికి చెప్తున్నానంటే, గ్రంథాలయం అంటే ఒక ఫిజికల్ బిల్డింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక శ్రీపత్ అన్నాడు, రెహమాన్ కూడా అన్నాడు, ఇవి రెండు కూడా అవసరం. ఫిజికల్ బిల్డింగ్, ఫిజికల్ ఏం చేయాలనేటటువంటిది ఈ మధ్య కొన్ని చర్చల్లో జరిగినప్పుడు నేను అదే అడిగినాను. ఇప్పుడు అన్నా లైబ్రరీ చెన్నై, వాటిని లైబ్రరీస్ని రీసెర్చ్ సెంటర్స్ కింద మార్చారు. అక్కడే మీకు ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీస్, తర్వాత అదర్ స్టేట్ ఆర్కైవ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట కనుక చేరిస్తే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రీసెర్చ్ అవసరాలు కూడా అక్కడికి వెళ్ళగలరు. అలాగే ఇవాళ కొత్తగా మారినటువంటి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి సరైనటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గ్రంథాలయాల్లో ఎందుకు ఏర్పాటు చేయరు? చేసిన ప్రతి చోట కూడా 50 నుంచి 250 మంది దాకా కూర్చుంటున్నారు. చేయండి. సో గ్రంథాలయాలకు ఒకప్పుడు ఏ కారణం చేత పెట్టారో అదే కారణం కోసంగా అదే రకంగా ఉండాల్సినటువంటి అవసరం లేదని నేను నమ్ముతున్నాను. సో ఆ కొత్తది ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి కావాలి, దాని అవసరం ఏంటి, అవసరం లేకుండా ఊరికే పబ్లిషర్స్ కోసంగానే దాన్ని పెట్టాలా అనే దాని విషయం విడిగా చర్చించాల్సి వస్తుంది. ఇది నా ఉద్దేశం. నమస్తే. శివప్రసాద్ గారు మాట్లాడతారు. గత ఒక 4 రోజుల క్రితం ఈ గ్రంథాలయ ఉద్యమం దీనికి సంబంధించి చర్చించడం కోసం, కంటిన్యూగా దీనికోసం పనిచేయడం కోసం ఒక మూమెంట్ ఉంది. గ్రంథాలయ పునర్వికాస వేదిక దాని పేరు. దాని కన్వీనరు శివప్రసాద్ గారు. అధ్యక్షులు వెంకటనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, మనోహర్ నాయుడు గారు, తదితర యువ బృందానికి అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి సాహిత్యాభిమానులు, వేద గ్రంథాలయ అభిమానులు అందరికీ నమస్కారం. ఇది గ్రంథాలయ పునర్వికాసం అనే అంశం మీద మనం మాట్లాడటానికి వచ్చాం. గ్రంథాలయాల ప్రయోజనాలు అనేది కాదు, గ్రంథాలయాల పునర్వికాసం. పునర్వికాసం ఏమిటి? వికాస దశలో లేవా? పునర్వికాసం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఓ చిన్న కథ గుర్తొచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు పిల్లుల్ని తీసుకొచ్చి అందరికీ తల ఒకటి ఇచ్చాడు. అష్టదిగ్గజ కవుల్లో మీరు పెంచండి వీటిని అని. దానికోసం ఒక గోవుని ఇచ్చాడు. అందరూ పిల్లల్ని జాగ్రత్తగా గోపాలు బట్టి చక్కగా పెంచారు. కానీ రామలింగడు ఏమి చేశాడో మీకు తెలుసు. వేడి పాలు దాని చేత తాగించకపోతే అది మూతి పెట్టేసి తాగకుండా పారిపోయింది. అందుకని బక్కదైపోయింది. అందరినీ పిల్లలు తీసుకురామన్నప్పుడు ఈయన తీసుకెళ్తే అందరి పిల్లలు బలిసున్నాయి, ఈయన పిల్లి బక్కగా ఉంది. ఆయన కోపం వచ్చి ఏమిటయ్యా నువ్వు దానికి పాలు పోయలేదా పెంచలేదని. అమ్మమ్మ లేదండి, కావాలంటే మీరు పెట్టండి, అందుకనో అసలు ఈ పిల్లి పాలు పట్టడం లేదు దీనికి అన్నాడు. సరే ఆయన తెచ్చి నిజంగానే పాలు పెడితే ఆ పిల్లి అసలు ఆ పాలు చూడంగానే పారిపోయింది. అదేవిధంగా గ్రంథాలయానికి ఇవాళ వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళి లోపల ఒక పుస్తకం కావాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అయ్యా ఒక పుస్తకం కావాలి అంటే అది కూడా నా 4 బీరువాల్లో పోయి చూసుకోండి అంట.
అదేమిటండి క్యాటలాగింగ్ చేసి అన్నాళ్ళు అయిందండి, ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలియదు, మా దగ్గర స్టాఫ్ లేరు. సరే తప్పనిసరి ఆ పుస్తకాలు తీసుకోవడానికి మనకు తప్పనిసరి వెళ్ళి ర్యాకులు 4 తీసుకుంటే డస్ట్, ఆ ఎలర్జీతో 4 రోజులు వెళ్తే తర్వాత మీరు శ్వాసకోశ వ్యాధులతో డెఫినెట్గా మీరు మూలపడి ఉండాల్సింది. ఇంత అపరిశుభ్రత, సరైనటువంటి ఫర్నిచర్ ఉండదు అక్కడ. ఉన్నదంటే దేశంలో నలులు ఎక్కడా లేవేమో కానీ లైబ్రరీల్లో ఉన్నాయి. ఇంకా అట్లాగే గమాక్సులు ఇవన్నీ బయట కొడుతున్నారనుకుంటా, అవన్నీ వెతుక్కుంటూ గ్రంథాలయాల్లోనే కూర్చుంటున్నాయి దోమలు. అక్కడ కూర్చుని చదువుకునేవాడెవడు? రామలింగడి పిల్లిలాగానే అయిపోయింది. గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవాలని వాడి పరిస్థితి. ఇలాంటి అపరిశుద్ధంగా శిథిలాల్లాగా వాటిని పనికిరాని వాటిగా ప్రభుత్వాలు చూస్తున్నప్పుడు, అదే ఇతర దేశాల్లోనో మరో చోట ఉన్నటువంటి జర్మనీయో జపానో వెళ్ళిన వాళ్ళు చెబుతుంటే ఆ గ్రంథాలయాలు అసలు మనం చూస్తూ ఉంటే కూడా కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుని ఏదైనా చదువుకుంటే బాగుండునే అనే ఫీలింగ్ కలుగుతుంది అందరికి. గ్రంథాలయం అంటే అలా ఉండాలి, కానీ ఇవాళ మనకున్నటువంటి గ్రంథాలయాలు లాంటివి ఉంటే ఎలాగండి? మన రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో మూసీ నది ఒడ్డున బ్రహ్మాండమైనటువంటి గ్రంథాలయ భవనం రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఉంది, ఎంతో గొప్పది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఎక్కడన్నా గ్రంథాలయం ఉందండి? మంగళగిరి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆ గ్రంథాలయం, రాష్ట్ర గ్రంథాలయ వ్యవస్థ సంబంధించినటువంటిది ఎంత దుర్భరంగా ఉందో. అందులో కూర్చునే వాళ్ళు కూడా కూర్చుని పైన లేనటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో గ్రంథాలయాలు ఉన్నాయి. మరి రేపొద్దున మహా గొప్ప రాజధానిని మనం పునర్నిర్మించుకోబోతున్నాం. కలలు కంటున్నారు పెద్ద ఆయన, దాన్ని సాకారం చేయడం కోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. అయ్యా, ఆ కాలేజీకి ఇస్తున్నాము, వీటికి ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము, కాస్త గ్రంథాలయాన్ని గురించి కూడా ఒక ప్రకటన చేయండి అయ్యా. రాజధానిలో మా సంస్కృతిని, మా భాషని ప్రతిబింబించేటటువంటి ఒక మహాగ్రంథాలయం కూడా నేను ఇక్కడ పెట్టబోతున్నాను అని వారు కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ఇలాంటి దురవస్థలో ఉన్నప్పుడు గ్రంథాలయాలు ప్రతి పౌరుడు 8% మనం చెస్సు వసూలు చేస్తున్నారు. ఒక 10 ఏళ్లుగా వసూలు చేసినటువంటి గ్రంథాలయ చెస్సులో పుస్తకాలు ఎంత కొంటున్నారు అనేది మేము చట్టం కింద అందరినీ అడిగి తీసుకున్నాం, సమాచార చట్టం కింద. ఇంకా 2 జిల్లాల వాళ్ళు 8 నెలలైనా పాపం వాళ్ళకి తీరిక జరగటం లేదు, ఇవ్వలేదు. ఎన్నిసార్లు కోర్టు పోదాం, మనకన్నా సిగ్గుండాలి కదా. ఇచ్చినంత వరకు వాళ్ళ దాంట్లో 2-3 ఉదాహరణలు మీకు చెప్తే అంతా అర్థమవుతుంది పరిస్థితి. గుంటూరు జిల్లాలో 64,83,00,000 చిల్లర గత 10 ఏళ్లలో చెస్ రూపేణా ప్రభుత్వానికి ప్రజలు చెల్లించినటువంటిది 64 కోట్లు. ఇందులో పుస్తకాలకి ఎంత కొన్నారండి? 1,19,95,728 రూపాయలు. అట్లాగే అనంతపురం జిల్లా 26 కోట్లు చిల్లర కొంటే 33 లక్షలు పుస్తకాలు కొన్నారండి. అదేవిధంగా జిల్లాల మొత్తం కూడా కోటాను కోట్లు వసూలు చేయబడి 1960లో మనకి గ్రంథాలయ చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం 8% పన్ను
నేరుగా గ్రంథాలయాల అభివృద్ధికి ఉపయోగించాలి అని చట్టం అది. అలాంటి చట్టాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? సరే, ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు, ప్రభుత్వాలు ఒత్తిడి చేయందే పట్టించుకోదు అని. కరెక్టే కదా. మరి అందరూ ఏం చేస్తున్నారు? అయ్యా, మేము ఇంత చెల్లిస్తుంటే మా గ్రంథాలయాలను పట్టించుకోవడం లేదు ఎందుకు, ఇదేంటి ఇంత దుర్భరంగా ఉన్నాయి అని చెప్పి ఎవరు అడగటంలా. నిజమే, ఎందుకంటే అవసరం లేదు మనకి. భాష వద్దనుకుంటున్నాం కదా మనం, ఇంకా గ్రంథాలయం ఎందుకు, అదొక దండగా. ఎవరికి ఏమీ పట్టడంలా, చాలా విచిత్రం. ఆ మధ్య మా మిత్రులు ఇద్దరు, ఆడిటర్ గారు, నాకు లెక్క తయారు చేసిన ఆడిటర్ గారు ఏదో పని మీద ఒక మాజీ మంత్రి గారి దగ్గరికి, ప్రస్తుతం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే గ్రంథాలయాల విషయాల ప్రస్తావన వచ్చింది. ఆయన అన్నారు ఎంతో విచారకరంగా, అయ్యో మల్లికార్జునరావు గారు, అసలు చెస్సవుడు కడుతున్నాడండి అన్నారంట. అదేంటి, ఒక పెద్ద మినిస్టర్ గారు కదా, మినిస్టర్ గారు చేసిన ఆయన కదా, వారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారని వెంటనే ఆయన తన ల్యాప్టాప్లో నుంచి ఈ షీట్ తీసి, అయ్యా మీరు గుంటూరు జిల్లా వాళ్ళు కదా, గుంటూరు జిల్లాకి ఎంత అయిందో వసూలు చేసినారో మీకు తెలుసా అంటే తెలియదు అన్నారు ఆయన. 63 కోట్లండి, దానికి ఖర్చు పెట్టింది 1 కోటి సంథింగ్ అని. అలానా అని ఆయన చెప్పారు. అంటే దీని గురించి ప్రజలకు తెలియటం లేదు. మంత్రి గారికి, పనిచేసిన మంత్రి గారే తెలియలేదంటే సామాన్య పౌరుడికి ఏం తెలుస్తుంది? వాళ్ళకేం పడుతుంది? పట్టదు, పట్టించుకోవటం లేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఉద్యమమో మరొకటో చేయాలి అంటే అది సాధ్యపడేదేనా? ఇంకా మాట్లాడితే అసలు ఎందుకు ఈ పుస్తకాలు? ఇవాళ కంప్యూటర్లు ఉన్నాయి, లేదా సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇవి చాలు మనకి జీవితాన్ని నడిపించడానికి అనే పరిస్థితిలోకి వచ్చారు. అప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది, కరెక్టేనయ్యా, టెక్నాలజీ అంతా ప్రపంచాన్ని నడిపిస్తుంది కదా, అలాంటప్పుడు పిల్లల కంఠం ఎందుకు? ఏ తల్లైనా కష్టపడి 9 నెలలు పెంచుకుని చక్కగా ముద్దు చేసుకోవటానికే కదా. కంప్యూటర్లో చక్కగా ఒక బొమ్మని తయారు చేసుకుని దాంతో రోజు ఆడుకోవచ్చు, కాసేపు చెప్పిన మాట కూడా వింటుంది. ఇంకా పిల్లల కంఠం ఎందుకు? వాస్తవికత మనకు కావాల్సింది, వాస్తవికత. కుటుంబరావు గారు అంటాడు, కొడవటిగంట కుటుంబరావు, జీవితాన్ని అర్థం చేసుకోవటానికి 2 అవసరం. ఒకటి సైన్స్, రెండోది సాహిత్యం అన్నారు. సాహిత్యాన్ని, సైన్స్ని అర్థం చేసుకోకుండా జీవితానికి మనుగడ లేదు అన్నారు. ఇవాళ సైన్స్ ఎలా ఉపయోగించుకుంటున్నాం మీ అందరికీ తెలుసు. అది మంచికి ఉపయోగపడుతుంది. అణుబాంబులు లాంటి దానికి మన ఇంట్లో కూర్చున్నా కూడా ఎవడన్నా విదేశాల నుంచి చంపడానికి ట్రిగ్గర్ చేస్తే చక్కగా వచ్చి మన ఇంట్లో బాంబు పడే అంత గొప్పగా మనం టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని ఉపయోగించుకుంటున్నాం. మరి రెండోది సాహిత్యం. ఈ సాహిత్యాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనేది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ సాహిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, మనిషికి ఒక సంస్కారాన్ని, మానవీయ విలువల పట్ల ఒక అవగాహనని కలిగించడం కోసం మెటీరియలిస్టిక్గా తయారవుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనిషి సంస్కరించబడాలి, ఉన్నతమైనటువంటి మానవ విలువలు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్ప విషయం. అలా గుర్తించి అలాంటి నైతిక బోధనల అవసరాన్ని పిల్లలకు కలిగించడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రవచనానికి నిష్ణాతుడైనటువంటి ఒక పెద్ద ఆయన్ని దానికోసం కూడా నియమించారు. సంతోషం. ఆయన 10 చోట్లకు వెళ్ళి
బహిరంగంగా పిల్లలకి ఒక గంట చెప్పగలరేమో, అంత మాత్రం చేత సంస్కారం వచ్చేస్తుందా ప్రజలకి, పిల్లలకి? కాదు. చిన్నప్పటి నుంచి పుస్తకాల మధ్య పెరిగి పుస్తకాలు చదివి ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళం మేము. అంటే ఒక జీవితకాలం పుస్తకంతో సాంగత్యాన్ని కలిగి ఉన్నందువలన మాకు కలిగినటువంటి విషయాలు. అందుచేత అలాంటి సాహిత్యాన్ని కోసము లైబ్రరీలు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఏ లైబ్రరీలో పునర్వికాసం చెందాలి అంటే టెక్స్ట్ బుక్లు జ్ఞానం కేవలము విద్యార్థులకి ఐఏఎస్లు ఐపీఎస్లు అవటం కోసం కాదు, అలాంటి ఒక భాగం మాత్రమే. అందుకోసము కోటాను కోట్లు మన విద్యాశాఖ వినియోగిస్తుంది, ఖర్చు పెడుతుంది. యూజీసీ గ్రాంట్స్ ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి కోటాను కోట్లు ఆధునికమైన పుస్తకాలు కొంటున్నాయి. మరి పౌరుల యొక్క జీవిత విధానానికి సామాజిక అవగాహనకి కావాల్సినటువంటి సాహిత్యం పట్ల ఎందుకు నిర్లక్ష్యం మన ప్రభుత్వాలు వహిస్తున్నాయి? మనకి కర్ణాటకలో ఈ మధ్యనే నేను చూశాను, 3700 గ్రామీణ గ్రంథాలయాల్ని అక్కడ నెలకొల్పడం జరిగింది. ఇప్పటికీ మొత్తం గ్రంథాలయాలు అక్కడ లెక్కేస్తే 9700 చిల్లర గ్రంథాలయాలు అక్కడ నెలకొల్పబడినాయి. తరువాత ఒక్కొక్క గ్రంథాలయానికి 2 లక్షల రూపాయల చొప్పున వాళ్ళు పుస్తకాలు కొన్నారు. ఎన్ని కోట్లు పెట్టి కొన్నారండి? అయితే అది ప్రభుత్వం వల్ల ఎవరో టాటానో బిర్లానో అంటూ ఒక పెద్దవారి చేత ఆ పుస్తకాలని స్పాన్సర్ చేయించింది ప్రభుత్వం. అదేవిధంగా కావలసిన పుస్తకాలు సమకూర్చబడటమే కాకుండా పిల్లలందరినీ కూడా గ్రంథాలయ సభ్యులుగా 47,000 మంది పిల్లల్ని సభ్యత్వం ఇచ్చారు. వాళ్ళ కోసం చదువుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి కాలాన్ని కేటాయించారు. ఇవాళ మనకి గ్రంథాలయాల్లో పిల్లలు చదువుకునే చోట ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎంత గ్రంథాలయాలను పిల్లల చేత చదివిస్తున్నారు. కాబట్టి దానికోసం ప్రత్యేకంగా గ్రంథాలయం అవరనేటటువంటిది లేదు. నైతిక విలువలు చెప్పడం కోసం ఉపయోగించేటటువంటి కథలు, మోరల్ క్లాసెస్ చెప్పడానికి అక్కడ టైం లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి చర్చించడానికి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమంలో. అయితే మేము కేవలం ఇదేదో ప్రభుత్వం చేయాల్సింది, వాళ్ళు మెడలు ఉంచుదాము, వాళ్ళు చేయాలి అని డిమాండ్ చేయటం కాదు, మార్పు రావాల్సింది. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు మా ఉద్యమంలో మరో భాగం ఏంటంటే పుస్తకం చదవండి, పుస్తకం ప్రతి ఒక్కరూ చదవండి అనేటటువంటిది కూడా వాళ్ళలో ఒక చైతన్యాన్ని కలిగించాలి. వాళ్ళని కళల పట్ల సాహిత్యం పట్ల కూడా వాళ్ళకి ఒక అనురక్తి కలిగేలాగా మనం ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళినప్పుడు తప్పనిసరిగా గ్రంథాలయాలను వినియోగించుకునే వాళ్ళు పెరుగుతారు. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఆ అవసరాన్ని గుర్తించి వాటి పునర్వికాసానికి ఏం చేయాలో ఆలోచింపజేస్తాయి. అందుకని 2 రకాలుగా ఈ ఉద్యమం జరగాలి. సెస్సుని సక్రమంగా ఉపయోగించి గ్రంథాలయాల్ని గాడిన పెట్టాలి. రెండోది, ఈ గ్రంథాలయాలకు అందరూ వెళ్ళి వీటిని వినియోగించుకునేలాగా ఒక ప్రజల్లో పౌరుల్లో చైతన్యం కలిగించాలి. ఈ 2 డిమాండ్స్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళదలుచుకున్నాం. అదృష్టం కొద్దీ ఏదన్నా భాష అభిమానులందరికీ ఎవరికన్నా నొప్పి కలిగితే బుద్ధప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక్కడే భాషకి పెద్ద దిక్కుగా ఈ రాష్ట్రంలో, తెలుగు తల్లి తర్వాత తెలుగు తండ్రి అనుకుంటాం. అట్లాగే సాహిత్యం గురించి, పుస్తకం గురించి మాట్లాడే రాజకీయ నాయకులు వారికి అన్నీ తెలుసు, వారు తప్ప ఇంకో రాజకీయ నాయకుడు ఎవరు ఇంతవరకు మాకు కనపడలే పుస్తకం గురించి మాట్లాడే ఆయన. ఒక ఆయన ఇప్పుడే సినిమా నటులై రాజకీయాల్లోకి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పుస్తకం పట్టుకు తిరుగుతాడు, పుస్తకం గురించి మాట్లాడతాడు. ఇవాళ గ్రాండ్గా ఇక్కడ
ఈ పుస్తక మహోత్సవం జరుగుతుందంటే దానికి కొంత కారణం కూడా వారే మీ అందరికీ తెలిసి ఉంది. అందుకని మేము చాలా సంతోషిస్తున్నాం. ఇప్పటికన్నా వారికి తోడుగా పుస్తకం గురించి మాట్లాడేటటువంటి మహా సైనికుడు మళ్ళా వచ్చాడయ్యా. కాబట్టి మన కూడా ఆయనకు చెప్పుకున్నాం. ఆయన పైపెచ్చు గ్రామీణ మంత్రి గారు, అయ్యా మీ గ్రామంలో ఓ చిన్న గ్రంథాలయాన్ని మీరు పెట్టేలాగా చూడండి. ఒక బీరువా చాలయ్యా, మండలానికి ఒక 212 గ్రామాలు ఉంటే 12 బీరువాలు పెట్టండి. ఈ బీరువాని వచ్చేసారి పుస్తకాలను అక్కడ పెట్టండి. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆ ఊళ్ళో చదివానంటే ఇక్కడికి మార్చండి. అలా వాటిని మీరు మార్చుతూ గ్రంథాలయాలను కూడా పెట్టించుకోండి. ఎందుకంటే గ్రంథాలయాల నుంచి పల్లెటూరు వాళ్ళు కూడా 8% కడుతున్నారు కాబట్టి. తర్వాత ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే గ్రంథాలయాలు ఏర్పడిన తర్వాత పుస్తకాలు కొనడం తగ్గిన మాట వాస్తవం. 5 ఏళ్లకు ఒకసారి కొంటున్నారు శాంపిల్గా. అది సంవత్సరం ప్రతిసారి కొనాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు 2021-22లో పుస్తకాలు కొన్నారు, చాలా ఆనందించాం. అబ్బా చాలా కాలానికి కొన్నారు, కానీ 3 ఏళ్ళ నుంచి డబ్బులు లేవు. ఎంత లేవు అంటే ప్రభుత్వం దగ్గర 5 కోట్లు లేవు. 5 కోట్లు మేము చూస్తూ ఉంటాను. నేను ప్రత్యేకంగా చూస్తూ ఉంటాను. పేపర్లో ఇన్ని వేల కోట్లు కేటాయించింది, అన్ని వేల కోట్లు కేటాయించిందంటే అబ్బాయి ఇందులో మనకు గ్రంథాలయాలకి ఎంతయ్యా ఎప్పుడు అంటాడా ఈ మినిస్టర్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు గ్రంథాలయాలకు కూడా 7 కోట్లు బకాయిలు ఇచ్చేస్తున్నామని ఎదురు చూస్తుంటారు. అందుచేత అందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యా పేపర్ వాళ్ళ దగ్గర అప్పులు పెట్టి, ప్రెస్సుల్లో అప్పులు పెట్టి ఫోన్లు కట్టేసుకునే దురవస్థ 3 ఏళ్ళ నుంచి మా పబ్లిషర్లు రచయితలు అనుభవిస్తున్నారు. దయచేసి మీరు అన్ని కోట్లు అందరికీ కేటాయించినట్టుగా అందులో ఎంత ఓ చిన్న సీమ తలకాయ అంత కూడా లేదు, ఇసుకరేణువంత లేదు. ప్రభుత్వానికి మా గోడు కూడా వినిపించి ఆ పుస్తకాల డబ్బులు మాకు ఇస్తే ఇంకా 10 పుస్తకాలు వేసుకుంటాం, అప్పులు తీర్చుకుంటాం. పెద్దలు బుద్ధప్రసాద్ గారు పెద్ద మనసు చేసుకుని ఆ పుస్తకాల పట్ల ఒక గొప్ప స్నేహభావాన్ని వాటి విలువని గుర్తించి ప్రసంగిస్తున్నారే, ఆ వారికి కూడా మా గోడు వినిపించి కాస్త బకాయిలు వచ్చేది చేయండి. మేము ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ ఉద్యమంలో భాగంగా మేము మంచి సందేశాన్ని ఇస్తూ జాతి సంస్కారానికి, జాతి వైభవానికి మేము కూడా మాకు తోచింది రచయితలం, సామాజిక చైతన్యానికి పౌరుషకర్తలం అందరం కూడా మంచి పుస్తకాలు అందించి దోహదపడతామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. శివప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చీఫ్ గెస్ట్ బుద్ధప్రసాద్ గారు మాట్లాడతారు. తర్వాత ఇంకో ప్రోగ్రాం ఉంది. వేదిక అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆశీలైన సాహితీ ప్రియులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున విజయవాడ పుస్తక మహోత్సవంలో ఈ గ్రంథాలయ పునర్వికాస సదస్సు చాలా ప్రాముఖ్యత గల సదస్సు ఇది అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినా, ప్రత్యేకించి తెలుగు వారికి రాష్ట్రం వచ్చినా అది గ్రంథాలయ ఉద్యమం ద్వారా అన్న విషయం మాత్రం మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రజల్ని చైతన్యం చేసి వాళ్ళని జాతీయవాదులుగా మార్చడం, ప్రత్యేకించి తెలుగు వారిలో ఒక భాషాభిమానాన్ని, జాత్యాభిమానాన్ని పెంచడంలో గ్రంథాలయ ఉద్యమం వహించిన పాత్ర ఈ తరం వారికి తెలియదేమో కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణదేవరాయలను బయటికి తీసుకొచ్చింది ఎవరు? గ్రంథాలయ ఉద్యమం. మొట్టమొదటిగా ఆయన గురించి ప్రస్తావించిన వ్యక్తి గాడిచర్ల హరిశ్వరరావు గారు. ఆ తర్వాత ఈరోజు మనం చూస్తున్న ఆయన రూపం తయారు చేయించిన వారు కొమరాజు లక్ష్మణరావు గారు. హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పెట్టిన సందర్భంలో అంటే ఆ రోజు తెలుగు వారికి ఒక
శక్తి కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరని చెప్పి ఆలోచన చేసి శ్రీకృష్ణదేవరాయలే సరైన వ్యక్తి అని చెప్పి భావించి ఆ రోజున శ్రీకృష్ణదేవరాయల పేరిట ప్రజల్లో ఒక జాతీయాభిమానం పెంచడానికి, భాషాభిమానం పెంచడానికి, సాహిత్యం పట్ల అభిరుచి పెంచడానికి గ్రంథాలయం చేసిన కృషి మాత్రం మనం మరవరాని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఈ రోజున గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం అంటే అది తెలుగు జాతి పునర్వికాస ఉద్యమం అవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ తెలుగువారు భాషాభిమానం లేదు, జాతీయాభిమానం లేదు. మరలా తిరిగి వారిలో ఒక చైతన్యం తేవాలన్నా, భాషను పరిరక్షించుకునే యోధులుగా తెలుగువారిని తీర్చిదిద్దాలన్నా, సేవ చచ్చని జాతిగా కాకుండా సేవగల వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ తయారై ఈ జాతి ప్రకాశవంతంగా ప్రపంచంలో నిలదొక్కునేలాగా చేయాలన్నా అది కేవలం గ్రంథాలయం ద్వారానే సాధ్యమైందని చెప్పిన విషయం మాత్రం మనం గుర్తు చేసుకుని ఈ పునర్వికాస ఉద్యమం ఆ రీతిలో సాగాలని చెప్పి మాత్రం నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రంథాలయం యొక్క పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ గ్రంథాలయం గురించి మాట్లాడాలంటే నాకు చాలా వేదన, బాధ అక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు నేను 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే కేవలం దానికి కారణం గ్రంథాలయం అని చెప్తాను. మా అవనిగడ్డ హై స్కూల్లో ఉన్న గ్రంథాలయం కానీ, మా అవనిగడ్డలో ఉన్న లోకల్ లైబ్రరీ గ్రంథాలయం కానివ్వండి, ఆ గ్రంథాలయంలో చదవని పుస్తకం అంటూ లేదు. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు ఎక్కడెక్కడ ఏ బీరువాలో ఏ పుస్తకం ఉందో నాకు కళ్ళ ముందే కనపడతా ఉంటాయి. ఇప్పుడు అవి లేవు కానీ, అక్కడ లైబ్రరీలు లేవు కానీ అయితే నా కళ్ళలో కనపడతా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకించి మా ఉపాధ్యాయులు కూడా, మా ఉపాధ్యాయులు మాకు ఏదో మంచి పుస్తకం పేరు చెప్పి ఈ పుస్తకం మీరు చదవండి అని చెప్పి ప్రోత్సహించేవాళ్ళు. ఆ రకంగా పట్టణాభిలాషను పెంపొందించడంలో ఆ రోజున ఉపాధ్యాయులు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు. ఆ పాత్ర ఇవాళ లేకుండా పోయిందని చెప్పి మాత్రం విచారం కలుగుతుంది. ఇవాళ పిల్లల పుస్తకాలు పట్టుకోవట్లేదు, చదవాలని చెప్పి ఆలోచన లేదంటే దానికి కారణం ఉపాధ్యాయులు అన్న విషయం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుడు కానీ ప్రబోధిస్తే, ఉపాధ్యాయుడు పలానా మంచి పుస్తకం చదవమని చెప్తే చదవని విద్యార్థి అంటూ ఉండడు. ఆ రీతిలో వాళ్ళ ఉపాధ్యాయులు కూడా వ్యవహరించాల్సిన బాధ్యత మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇకపోతే గ్రంథాలయాల సమస్యలు చాలా పెద్ద ఎత్తున అయ్యింది. నేను మొట్టమొదటిగా అవనిగడ్డ శాసనసభ్యుడు అయిన వెంటనే నేను మొట్టమొదటి చేసిన పని అంటే మా నియోజకవర్గంలో ఏ అయితే 6 మండలాల్లో ఉన్న గ్రంథాలయాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా మంచి భవనాలు కట్టించాను. ఏం ప్రయోజనం? ఈ మధ్యలో ఊర్లో వెళ్తా గ్రంథాలయం దగ్గరికి నేను లోపలికి వెళ్ళి చూస్తే ఏంది, ఎవరన్నా పుస్తకాలు పట్టుకెళ్తున్నారంటే 1-2 తీసుకెళ్తున్నారని చెప్పన్నారు. ఏదంటే కొద్దిమంది వచ్చి పత్రికలు చదువుతున్నారని చెప్పన్నారు. వాళ్ళ గ్రంథాలయం చూసే పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా. ఆ రకమైన పరిస్థితి వాళ్ళు నెలకొని ఉంది. మేము భవనాలు అయితే కట్టించాం, తర్వాత కంప్యూటర్లు పెట్టించాం, పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాటిని చదివే వాళ్ళు లేరంటే దానికి కారణం ఎవరు? మనమా కాదా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి విద్యార్థి దశలో కానీ మనం విద్యా విధానంలో కూడా పుస్తకాలు చదివించే ప్రక్రియ సాగాలి. పూర్వం అలా సాగేది, ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరొకటి ఏంటంటే భాష సమస్య. ఈరోజు తెలుగు అక్షరాల నేరవని జాతిని మనం తయారు చేస్తా అంటే ఇంకా గ్రంథాలయం గురించి, తెలుగు సాహిత్యం గురించి, పుస్తక సంస్థల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉందా అన్నది ఒకసారి మనందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇప్పుడు పిల్లలు తెలుగు చదివే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు మన 1000 ఏళ్ల సాహిత్యం అవుతుంది. ఆ సాహిత్యాన్ని వాళ్ళ ప్రజలకు అందిస్తున్న పుస్తక సంస్థలు ఏమవుతాయి, ఈ గ్రంథాలయాలు ఏమవుతాయి అన్నది ఒకసారి తెలుగు జాతి ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో చేస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. 2 వ్యవస్థలు, ఒకటి దేవాలయాలు ఒకటి, రెండోది గ్రంథాలయాలు ఒకటి. ఈ 2 కూడా వాళ్ళ ప్రభుత్వం చేతపుచ్చుకుంది. కానీ ఆ వ్యవస్థల్ని ఎంతవరకు నెరవేరుస్తుందో అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను చూస్తే దేవాలయాల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి శాఖ దాని ఉందంటే దేవాదాయ శాఖ అని చెప్ప తప్పదు. అక్కడ అవినీతి వరదలే పారుతుంది. దాన్ని ఎవరైనా మనగొట్టంలో అడ్డుకట్టాలన్నా కూడా ఆగే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ దేవాలయాలను కూడా ప్రభుత్వం వదిలేయాలని చెప్పిన ఆందోళనకి అది కారణమైందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాంటి ఆందోళన గ్రంథాలయాల్లో కూడా రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. మనం కూడా ప్రజలను చైతన్యం చేసి ఇవాళ మేము 28% సెస్ కడుతున్నాం గ్రంథాలయం గురించి.
ఆ సెస్ ఏం చేస్తున్నారు మీరు? ఆ సెస్ గ్రంథాలయాలకు ఇస్తున్నారా లేదా? ఇస్తే దాన్ని గ్రంథాలయ సంస్థలు వినియోగిస్తున్నాయా లేదా అన్నది ఆలోచించాల్సిన అవసరం వాళ్ళ ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్క అందరం కడుతున్నాం. మనందరికి హక్కు ఉంది నిలదీయటానికి, గ్రంథాలయం వ్యవస్థ గురించి నిలదీయటానికి. మేము ఇచ్చాం డబ్బు, ఆ డబ్బుతో మీరు ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి ప్రజలందరికీ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకని వాళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికి కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా నేను దడిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ ఈ జాతి యొక్క మనుగడకే ప్రమాదం ఏర్పడిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్నదే నేను మనవి చేస్తున్నాను. ఈ జాతిని సంరక్షించుకోవాలంటే దాంట్లో ఒక భాగాన్ని గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా మనం సంరక్షించుకోవాలి, గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలి. ఇవాళ ఇది కేవలం ఇది పుస్తక సంస్థల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క పాత్ర కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పుస్తక సంస్థలు ఎంత సంక్షోభంలో నాకు తెలుసు. మా ఎంఎస్పీ విజయ్ కుమార్ గారు నా సన్నిహిత మిత్రుడు. ఒకనొక దశలో ఆయన కూడా వేరే రంగాలకు వెళ్ళిపోతే పోతే పుస్తక ప్రచురణ వదిలేసి అని చెప్పి ఆలోచన చేశారు. ఎందుకంటే అందులో కరోనా కాలంలో పుస్తక ప్రచురణ సంస్థలు ఎంత వేదన అనుభవించారు, ఎంత ఆర్థికంగా నష్టపోయారో ఒకసారి ఆలోచన చేయని చెప్పి కోరుతున్నాను. విజయ్ కుమార్ అయితే పని లేదు కానీ జీతాలు ఏమో తప్పదు పనిచేస్తున్న వాళ్ళకి. అట్లాగే అన్ని సంస్థలకు కూడా పనిచేసే పరిస్థితులు ఆ రోజు లాక్డౌన్ ఇచ్చినప్పుడు, కానీ ప్రభుత్వం ఏదైనా ఈ గురించి ఆలోచించి వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితులు ఉన్నా లేదు. అమెరికా లాంటి దేశాలు ఇచ్చారు కానీ మన దేశంలో అలాంటి ఆలోచన చేయరు. ఎందుకంటే దీని గురించి ఆలోచన చేసే ప్రసక్తే లేదు కనుక. అంటే అత్యధికంగా ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ఆ వ్యవస్థను ఎట్టో ఒకటి నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న అన్ని ప్రచురణ సంస్థలకి నేను శిరసించి నమస్కరిస్తున్నా అని చెప్పి మాత్రం మనం చేస్తాను. ఎందుకంటే చాలా కష్టం, నాకు తెలుసు అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా. ఎంత ఆర్థికంగా నష్టపోయారో తెలుసు, మనం కూడా ఎంత నష్టపోయామో తెలుసు. అయితే నేను మనసు రాయుడు గారికి మాత్రం కృతం చెప్పాల్సిన అవసరం ఉంది. కరోనాలో నేను ఆరోగ్యంగా బయటపడ్డానంటే ఆయన నాకు ఇచ్చిన హార్డ్ డిస్క్, తెలుగులో ఏమంటారు తెలియదు, ఆయన ఇచ్చిన ఇవాళ దాదాపు 2 కోట్ల పేజీల ఆయన డిజిటలైజ్ చేశారు. నిజంగా తెలుగు జాతి ఎవరికైనా రుణపడి ఉందంటే నాకు తెలిసినంత వరకు రాయుడు గారికి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు దొరికినంత వరకు దొరికినట్లుగా వాటన్నింటి కూడా డిజిటలైజ్ చేసి ఈ రోజున భద్రపరిచిన ఘనత ఒక రాయుడు గారికి దక్కింది. ఇది ప్రభుత్వాలు చేయలేదు, విశ్వవిద్యాలయాలు చేయలేదు, ఎవరు చేయలేదు. నేను తమిళ విశ్వవిద్యాలయం చూసా తంజావూరులో. వాళ్ళు ఈయన చేసే పని అక్కడ విశ్వవిద్యాలయం చేస్తుంది. కానీ మన దగ్గర ఆలోచన లేదు, చేసిన పరిస్థితులు లేవు. అందుకు మనం ఇవాళ తెలుగు సాహిత్యాన్ని కానివ్వండి, తెలుగు పుస్తకాలు కానివ్వండి, తెలుగు పత్రికలు కానివ్వండి, ఇవాళ తరతరాలు నిలిచే విధంగా భద్రపరిచిన ఘనత మాత్రం రాయుడు గారికి మాత్రమే దక్కింది. దానికి ఆయన సొంతంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో కానివ్వండి, ఇవాళ జాతికి తెలుగు అక్షరానికి చేసిన సేవ మాత్రం అనన్య సాధ్యమైంది. వారు ఈ రోజున ఇక్కడ కొనటం నాకు చాలా సంతోషకరమైన విషయం. వారి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను కదా పుస్తకాలు, నేను చదువుతాను. అందుకని రోజు నేను అనేక పుస్తకాలు చదువుతున్నా, కాలక్షేపం నడిచిపోయింది, ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు కదా, అందుకని ఆరోగ్యంగా ఉన్నాను. అంచేత ఇవాళ పరిస్థితులు మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీని మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ఏదైనా మనిషికి అక్షరజ్ఞానం కలగాలి. అక్షరజ్ఞానం కావాలంటే పుస్తకాలు చదివించాలి. పుస్తకాలు చదవాలంటే గ్రంథాలయాలు కావాలి. ఆ గ్రంథాలయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సేకరించదట. ప్రభుత్వం నాకు సంబంధం లేదంటే బ్రహ్మాండం గ్రంథాలయాలు నిలుస్తాయి. మన ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో అందరూ కూడా వ్యక్తిగతంగా పెట్టిన గ్రంథాలయాలే, ప్రభుత్వం పెట్టాల రోజున. మీకు తెలియని చరిత్ర చూస్తే గాడిచర్ల నరసింహరావు గారు మొట్టమొదటి రాజకీయ ఖైదీ, జైలుకి వెళ్ళిన వ్యక్తి ఆంధ్రదేశంలో గాడిచర్ల నరసింహరావు. ఏంటి కారణం అంటే వయోజన విద్యా పాఠశాల నడిపాడని చెప్పి, గ్రంథాలయాలు నడిపాడని చెప్పి ఆ ఒక్క కారణంతో ఆయన జైల్లో పెట్టారు. అలాంటి పరిస్థితుల నుంచి ఆ రోజున గ్రామాన కూడా అందరూ ముందుకు వచ్చారు. ఇక్కడ రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఉంది విజయవాడలో, 100 సంవత్సరాల పైన గొప్ప చరిత్ర అది.
వేటపాలెం లైబ్రరీ కానివ్వండి, గౌతమి గ్రంథాలయం కానివ్వండి, సర్వోత్తమ గ్రంథాలయం కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కొన్ని సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు. ఇవే ఇవాళ ఈ రాష్ట్రానికి ఆవి పట్టాయి. మా తాతగారు మండల వెంకటరామయ్య గారు, ఆయన ఉపాధ్యాయుడు. ఆయన బోదరపల్లిలో మా స్వగ్రామంలో ఆయన ఒక చిన్న గ్రంథాలయం పెట్టాడు, ఇప్పుడు 100 ఏళ్ళ పైన. అప్పట్లో పుస్తకాలు పెద్దగా ఇవాళ ఇలాగే ఉండే కదా, కందుకూరి, గుడిజాడ ఇలాంటి పుస్తకాలు పెట్టుకుని చదివించేవాళ్ళు. దాంట్లో ఏదో రుక్మంగద చరిత్ర ఒక అరికత ఉందట. ఆ అరికతని మా ఊరు పక్కన వెంకయ్యగారికి సంబంధించిన అమ్ములు విశ్వనాథ భాగవతారాయణ ఆయన ఆ గ్రంథాలయానికి వెళ్ళి ఆ రుక్మంగద చరిత్ర చూసి దాన్ని బట్టి పెట్టి ఆయన అరికత కూడా అయ్యాడు. అంటే అర్థం గ్రంథాలయాలు ఎంత పాత్ర వహించిందో చూడండి. ఆ తర్వాత మా నాన్నగారి గ్రంథాలయం పెట్టాడు, కృష్ణరాయ గ్రంథాలయం అని చెప్పి. దాదాపు 10-15 వేల పుస్తకాలు ఉన్నాయి. అయితే ఏం చేయాలో నాకు అర్థం కాక ఆయన రాయుడు గారికి ఇస్తే పాప ఆయన డిజిటల్ చేయించారు. అంటే ఈ రకంగా వాళ్ళ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది గ్రంథాలయం. వాళ్ళ గ్రంథాలయాన్ని విస్మరించడం అంటే జ్ఞానాన్ని విస్మరించడం అనే విషయం ప్రభుత్వాలు, ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాను. అయితే అదృష్టవశాత్తు ఈ రోజున ఈ ప్రాంగణంలో ఇవాళ బుక్ ఎగ్జిబిషన్ జరిగిద్దని ఎవరో ఊహించరు. నేను ఎంతో ప్రయత్నం చేశా కానీ నా సాధ్యం కాల. కానీ దీన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దేనికంటే పుస్తకం విలువ అని తెలుసు. పుస్తక ప్రియుడే కాదు, పుస్తకాలు అందరూ చదవచ్చు, కానీ పుస్తకం విలువ అన్నది తెలిసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మొన్న ఇక్కడ చేసిన ప్రసంగం నిజంగా యువతకే అదొక మార్గదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. నిజంగా ఆయన అభిమానులు అనేవాళ్ళు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, ఆ ఒక్క ఆలోచన తీసుకుంటే వాళ్ళందరూ కూడా అక్షర యోధులు అవుతారు, భాషా సైనికులు అవుతారు, పుస్తక ప్రియులు అవుతారని చెప్పి తద్వారా వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుని ఈ జాతికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని చెప్పి మాత్రం భావిస్తే అలా యువత తయారవ్వాలని చెప్పని ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. అలాగే ఈ సెస్ విషయంలో కూడా ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక వారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ గ్రంథాలయాల పేరిట ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు గ్రంథాలయాలు చెందేలాగా ఆయన చేయగలుగుతాడు అన్నదే నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. అంచేత దీని మీద ఇంకా చాలా మాడాల్సినవి ఉన్నాయి. అన్నిటికంటే నాకు చాలా విచారకరం ఏంటంటే వాళ్ళ పక్కన టెక్నాలజీ వచ్చింది, ఈ పుస్తకాల పట్టణం పరిస్థితి ఏంటి అని చెప్పని చాలామంది ప్రశ్నించుకుంటుంటాను. నేను కూడా రోజు పత్రికలు తెల్లారి 5ంటికి లేచి సెల్ ఫోన్లను చదువుకుంటున్నాను. ఆ తర్వాత మాకు అన్ని పత్రికలు వచ్చిన తర్వాత ముట్టుకునే పరిస్థితి ఉంటుంది, కానీ అది గుర్తుండదు. అన్నిటికీ వేదిక. ఏ సభలో సమావేశాలు జరగాలన్నా గ్రంథాలయాలను జరిగితే దానికి తగిన సౌకర్యాలు అక్కడ ఉంటాయి. అంచేతే కొన్ని 100 మంది కూర్చునే ప్రదేశం ఉంటుంది, కొద్ది మంది కూర్చునే సెమినార్ హాల్స్ లాంటివి ఉంటాయి, అన్నీ ఉంటాయి కనుక అక్కడే సభ ఏం జరిగినా అక్కడికి వెళితే వాళ్ళందరికీ ఆ గ్రంథాలయానికి వెళితే మన సాహిత్యం అంతా కూడా అందరికీ సాక్షాత్కరింపజేయాలి. అందుకే అప్పుడు మేము ఈ శాఖను సంస్కృతి శాఖ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రకటించారు, దానికి సానుకూలంగా జరగాలి. ఎందుకు చేయమని అంటే ఇది కేవలం గ్రంథాలయమే కాదు, సాంస్కృతిక పునర్వికాస కేంద్రంగా ప్రతి గ్రంథాలయం వర్ధిల్లాలంటే ఆలోచన. మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. నిరంతరం అక్కడ చర్చలు జరగాలి.
నిరంతరం కార్యక్రమాలు జరగాలి. ఆ రకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, ప్రజలను జ్ఞానవంతులను చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున సాంస్కృతిక శాఖకి ఇది అప్పచెప్తే బాగుంటుందని చెప్పి కూడా మేము ప్రకటించాం, ఆలోచించాం. కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దాన్ని ఒకసారి పరిశీలించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మేము మనవి చేసుకుంటూ, అంతేకాదు అనేక బాధలు ఉన్నాయి రాష్ట్ర విభజన తర్వాత. స్టేట్ ఆర్కైవ్స్ ఉంది. స్టేట్ ఆర్కైవ్స్లో చాలా పుస్తకాలు, అమూల్యమైన పుస్తకాలు ఉన్నాయి. వాటిలో మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన భాగాన్ని విభజించారు. కానీ ఆ పుస్తకాలను తేవాలని చెప్పిన ఆలోచన కూడా ఇక్కడ అధికారులు చేయకపోవటం అంటే చాలా బాధాకరమైన విషయం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. కేవలం ఇదే కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖ, మన పురావస్తు శాసనాలు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉండిపోయాయి. వాటిని తెచ్చుకోవాలి. అలాగే అక్కడ అద్భుతమైన గ్రంథాలయం ఉంది, చరిత్రకు సంబంధించింది. ఆ గ్రంథాలయం మనం మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాలుగా ఆ దిశలో ఆలోచనలు జరగలేదు. కనీసం ఈ నూతన సంవత్సరం ఆలోచన జరిగి మళ్ళా అటు కేంద్ర గ్రంథాలయంగా ఒకటి అద్భుతమైన గ్రంథాలయం నిర్మాణం కావాలి. అలాగే కేంద్రానికి పురావస్తు శాఖకు సంబంధించిన కూడా ఆర్కియాలజీ మ్యూజియం కూడా అద్భుతమైంది ఇక్కడ ఏర్పడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజుని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. బుద్ధిప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఆయన మొత్తం మన గ్రంథాలయ వ్యవస్థ ఎట్లా ఉండాలి, సాహిత్య వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థ, ప్రభుత్వం ఏం చేయాలన్న దాని మీద చాలా నిర్దిష్టంగా మాట్లాడారు. ఆ ప్రపోజల్స్ తోటి గ్రంథాలయ ఉద్యమం కూడా సపోర్ట్ చేసి బుద్ధిప్రసాద్ గారి వెనకమాల మేమంతా నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం మీద మన రాష్ట్రంలో అభివృద్ధి అంటే గ్రంథాలయాలు, లైబ్రరీస్ కాకుండా రోడ్లు, బిల్డింగ్స్, ఉద్యోగాలే కాదు, అందులో సాహిత్యం, సంస్కృతి ఉంటేనే సరి అయినటువంటి అభివృద్ధి అన్నది బుద్ధిప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ సమావేశం 100 సంవత్సరాలు చేయాలని ఈ సభకు వచ్చినటువంటి బుద్ధిప్రసాద్ గారికి, అట్లాగే మనసు రాయుడు గారికి, వల్లూరు శివప్రసాద్ గారికి, వికీపీడియా రెహమాన్ గారికి, అట్లాగే స్వేచ్ఛ పనిచేస్తున్నటువంటి శ్రీపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ముగిసిందని తెలియజేస్తున్నాను.